నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుడా? అసలు టెంపుల్స్కి పోయినప్పుడు ఒక వ్యక్తి కోరిన కోరిక ఎందుకు తీరుతుంది? దాని వెనుక ఉన్నటువంటి మెకానిజం ఏంది? అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడే ఈ సృష్టిని నడిపిస్తున్నాడా? ఇటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో నాకు కూడా ఉన్నాయి. ఇటువంటి డౌట్స్ తను మాత్రమే క్లియర్ చేస్తారు అని చెప్పేసి నేను భావించిన. అందుకోసమే ఇవాళ అభ్యుదయ థింక్ ట్యాంక్ ఫౌండర్ అండ్ చైర్మన్ నందకిషోర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే, బాగున్నాను. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా చాలా అంశాలు అయితే మీ నుంచి ఇవాళ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఈ పోడ్కాస్ట్ చేయబోతా ఉన్నామండి. డెఫినెట్గా రైట్. ముందుగా అసలు థింక్ ట్యాంక్ అని పెట్టారు కదా మీరు, ఫౌండేషన్ పేరు. ఎందుకు థింక్ ట్యాంక్ అంటే? సో ఈ థింక్ ట్యాంక్ కాన్సెప్ట్ జనరల్గా మనకి యూఎస్లో యూకేలో ఉండేదండి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేస్తాయి. ఈ థింక్ ట్యాంక్స్లో ఒక పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఏదైనా తయారు చేయాలన్నా పబ్లిక్లో ఉండే స్కాలర్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రజలకి ఏం కావాలా అనే దానికి ఒక పాలసీ తయారు చేసి అది పిఎంఓలో వస్తే అదే జీవో కాపీగా వెనక్కి వస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు మన భారతదేశంలో ఇంకా ఈ థింక్ ట్యాంక్ వ్యవస్థ రాలేదు, కానీ ఢిల్లీలో 2-3 థింక్ ట్యాంక్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఎలా ఎలక్షన్ అప్పుడు మన స్ట్రాటజీస్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వీళ్ళందరూ ఉంటారో ఈ థింక్ ట్యాంక్లో అందరూ స్ట్రాటజిస్టు, తర్వాత దాంట్లో చాలా స్కాలర్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక పాలసీ తయారు చేసి అదే జీవో రూపంలో బయటకు వస్తుంటాయండి. సో అందుకని మా థింక్ ట్యాంక్ మేము పెట్టడానికి కారణం ఓన్లీ ఆన్ టెంపుల్స్. మాది మొత్తం రెనోవేషన్ ఆఫ్, గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ అండి. దేవాలయాలు ఎందుకు ఇలా ఉన్నాయి, దేవాలయాల మీద ఒక థీసిస్ చేసాం. ఈ దేవాలయాల లేకపోతే ఎనర్జీ సెంటర్స్ మీకు ఏ విధంగా దేవాలయాలకు వెళ్తే ఏం జరగద్ది. రైట్. అంటే ప్రఖ్యాతగాంచినటువంటి టెంపుల్, వేల మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకునేటటువంటి టెంపుల్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. సో టీటీడీ గురించి మనం మొదటగా మాట్లాడుకుందాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు, వేడుకున్న కోరికలు అందరికీ ఎందుకు తీరవు? అందరికీ. సో ఇది వచ్చి ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళ యొక్క భావన మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే. ఏదైనా వాళ్ళ సంకల్పం అనండి, భావన అనండి. రెండోది వచ్చి అక్కడ వాళ్ళు వెళ్తున్న వాళ్ళ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. సో మన వెనకాన మనం కొన్ని నమ్మవలసిన మన ఋషులు రాసిన సిద్ధాంతాల ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంటుంది. దాన్ని బట్టే మనకు ఒక అర్హత. కర్మ సిద్ధాంతం ఉంటుందా పక్క? ప్రతి జీవి 100% ఉంటుంది సార్. నేచర్లో మీకు సృష్టిలో మన క్రియేషనే ఆ కర్మ సిద్ధాంతాలు అన్నిటితోనే ఉంది. డ్యూయలిజం ఉంది, ద్వంద్వ డ్యూయలిజం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. సో దీంట్లో మెయిన్గా మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు కొంతమందికే తీరుతాయి, కొంతమందికి తీరవు అంటే వాళ్ళకున్న కర్మ ఫలితం ఒకటి. సో వాళ్ళని వెంట తెచ్చుకున్న కర్మ ఫలితం. ఆ తర్వాత ఈ కర్మ ఫలితాన్ని కూడా దాటగలిగిన సంకల్ప శక్తి ఇచ్చారు దేవుడు మనకందరికీ. జ్ఞానంతో పాటు సంకల్ప శక్తి కూడా ఇచ్చారు. ఆ సంకల్ప శక్తి అక్కడికి వెళితే ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మనం దేనికోసం అయితే వెళ్తున్నామో అది మర్చిపోయి మిగతా దగ్గరికి వెళ్ళడం, డైవర్షన్స్ అంటారు వీటిని. ఈ ఎనర్జీ ఎప్పుడైతే డైవర్షన్స్ అవుతుందో అప్పుడు మనం అనుకున్నది ఏది జరగదు. ఏది కూడా మీరు జీవితంలో ఏదన్నా చేయాలంటే మీకంటూ ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం అనేది మీలో లేకపోతే దాంట్లో నుంచి మీకు తెలియకుండానే మీ మైండ్లో ఒక కెమిస్ట్రీ జరగద్ది. మీకు తెలియకుండా 72,000 నాడుల్లో 108 ఈ ఎనర్జీ పాయింట్స్లో ఒక చైతన్యం కలగద్ది. ఆ చైతన్యమే, ఆ ఎనర్జీయే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది జనరల్గా, సైంటిఫిక్గా చెప్పాలని. సో మీరు తిరుమల గురించి మాట్లాడినప్పుడు తిరుమల 7 కొండలు అంటాం. సో దీన్ని సైంటిఫిక్గా చెప్పాలి అంటే అవి మన బాడీలో ఉన్న 7 చక్రాలు. 7 చక్రాలు మన బాడీలో ఉన్న 7 చక్రాలే 7 కొండలు. ఎట్లా? సో అవును, ఎట్లా అది అంటే ఎలా అంటే మనకున్న ఇప్పుడు 7 చక్రాలు అయితే ఎలా ఉన్నాయో దానికి మీకు ఒక థీరీ చెప్తాను. దానికి ఒక థీసిస్ ఉంది తిరుమల మీద. ఆ తిరుమల అనేది హిల్ సర్పెంట్ ఎనర్జీ అంటారు. సో జనరల్గా మీకు ఈ ఎనర్జీ గురించి ఎనర్జీకి, టెంపుల్స్కి ఏ విధంగా మనం ఎనర్జీ సెంటర్స్ అంటామో కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను అర్థమయ్యేదానికి. పంచభూతాల శక్తిని రిసీవ్ చేసుకునేదానికి ఏదైతే రిసీవ్ చేసుకుంటాయో ఆ టెంపుల్స్ మన దక్షిణ భారతదేశంలో 5 ఉన్నాయండి. ఓకే. దాంట్లో మొట్టమొదటిది వచ్చి మన చిదంబరం. ఓకే. మీ చిదంబరం రహస్యం అని ఇప్పటికీ చెప్తుంటారు. చిదంబర రహస్యం ఏంది? మీకు వ్యాక్యూమ్, ఒక కట్టన్ గుడ్డ ఉంటుంది విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో, కట్టను వెనకాన మీకు ఎంటీ స్పేస్ ఉంటుంది.
ఆ ఎంటీ వ్యాక్యూమ్ ఏంది అనేది ఇప్పటికీ అది రహస్యమే, అదే చిదంబర రహస్యం. సో దాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేస్తే అక్కడ హై మ్యాగ్నెటిక్ వాల్యూ ఉందండి, జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎక్కువ ఉంది అక్కడ. ఈ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి రాగానే మీ కింద ఉన్న భూమి మీద పనిచేసే ఆ శక్తి ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఆ గర్భాలయానికి రాగానే అది పనిచేయదు. అప్పుడు మీ లోపల ఏదైతే శక్తులు ఉంటాయో మీరు సైంటిఫిక్గా బయలాజికల్ బాడీలో మీరు ఇంటర్నల్గా చూస్తే మీకు తెలియకుండా 72,000 నాడులు ఉన్నాయి, 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, షట్చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఒక శరీరం, మానవాకృతి శరీరం. ఈ వీటిల్లో అక్కడికి రాగానే మీలో ఉన్న శక్తి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఎందుకు యాక్టివేట్ అంటే అక్కడ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ మొత్తం హై ఉండడం వల్ల, అక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల మీరు అక్కడికి రాగానే కానీ మీరు కానీ టెస్ట్ చేసుకుంటే మీ మైండ్ మొత్తం జీరోలోకి వచ్చేస్తుంది. సో మీకు థాట్లెస్ స్టేజ్ అంటారు. మీరు కొంచెం మెడిటేషన్లో వీటిల్లో కానీ కొంచెం కానీ మీరు ఈ మధ్య విన్న పదాల్లో థాట్లెస్ స్టేజ్ రోజు మీరు సాధన చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, ఇవి చేయడం వల్ల వస్తుంది అంటారు. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల, ఆ పుణ్యక్షేత్రాలు అక్కడ ఉండడం వల్ల, అందుకే మీరు చూసే మహాత్ములు కానీ ఋషులు కానీ చాలామంది ఆ పుణ్యక్షేత్రాల్లో ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంటారు కాబట్టి తపస్సు చేస్తుంటారు. సో వాటిలో చిదంబరం ఒకటి. రెండోది వచ్చేసరికి అరుణాచలం. ఈ అరుణాచలంలో అందరికీ తెలిసిందేంది, మనకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం, గిరివారం చేయడం. ఈ గిరివారంలో కూడా తెలియకుండా ఒక మెడికల్ బెనిఫిట్ ఉందండి. ఏ మెడికల్ బెనిఫిట్ ఉంది అంటే ఎవరైతే పాదాలతో, అంటే ఈ పాదరక్షకులు లేకుండా, చెప్పులు లేకుండా, అంటే మరి అందరూ కాదు, ఎవరికైతే అవకాశం ఉందో, బాగలేని వాళ్ళు నడుస్తుంటారు, ఏదో హెల్త్ బాగలేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా అవకాశం ఉన్న వాళ్ళు బేర్ ఫుట్తో నడవడం వల్ల మనకు తెలియకుండానే ఆయుర్వేదిక్లో మీరు చూసినట్లయితే వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. ఈ వాత పిత్త కఫ దోషాల్లో పిత్త దోషం ఏదైతే ఉందో ఆ పిత్త దోషం మీరు ఒక ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత, మీరు ఒక 13.5 నిమిషం తర్వాత మీరు ఎవరైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పలసబట్టుకోమంటే వాళ్ళు చెప్తారు పిత్త దోషం ఏ మందులు వాడకుండా ఏమి లేకుండా ఆటోమేటిక్గా అలైన్మెంట్ జరుగుతుంది. అది ఓన్లీ అరుణాచల ప్రదక్షిణ చేస్తే, అది కేవలం అరుణాచల ప్రదక్షిణ మాత్రమే, ఒక్క ప్రదక్షిణకే ఒక్క రౌండ్. మీరు ముందు ప్రదక్షిణ స్టార్ట్ కాకమునుపు మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కన్నా పోయి మీ పిత్తదోషం ఎలా ఉందో చూపించుకోండి నాడితో. అయిపోయిన 13.5 నిమిషం తర్వాత, అయిపోయిన 13.5 మినిట్ తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ మీరు పల్స్ చెక్ చేయించుకుంటే మీ పిత్త మెడికల్లీ ప్రూవన్ అంటే చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు సార్. ఇది ఒక శాస్త్రంలో ఉండేది, ఒక శాస్త్రంలో ఉన్నది. శాస్త్రంలో ఆ కాలాల్లో ఋషులు అవి చేయించుకునే వాళ్ళు. ఆ కాలాల్లో మనకి ఏన్షియన్ సైన్స్ ల్యాబొరేటరీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేనప్పుడు మనకున్నది కేవలం మన నాడీ వ్యవస్థ మీద ఆధారపడేవాళ్ళం. మీకు రాజు లేని, మీకు దాని ముందు ఏ పురాణాలు తీసినా కూడా రాజు వైద్యులు ఎప్పుడు చూసినా నాడీ మీదే ఉండేది. మనకి నాడీలోనే మీకు ఏ ఎనర్జీ పాయింట్ తక్కువ, ఏ చక్రం మీకు లో ఉందో ఆ చక్రానికి సంబంధించింది అప్పుడు ఋషులతో మాట్లాడి వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర మీరు ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తారో అప్పుడు ఋషులు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకున్న జ్ఞాన దృష్టితో ఎక్కడ హై జియో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉందో అక్కడ టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేశారు. అందుకే మీకు ఒక టెంపుల్కి అక్కడ పోగానే పర్టికులర్గా అదొక్కటే ఎందుకు తీరుతుంది, ఆ ఒక్కటే ఎందుకు హీల్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళు పెట్టిన ఆ ప్లేస్లో వాళ్ళు కట్టిన ప్రాంగణంలో హై సెంటర్ కాస్మిక్ ఎనర్జీ ఆ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మీరు ఒక ఆలయ నిర్మాణాలు చూసినట్లయితే కూడా వాళ్ళు వాడే క్వార్జ్ స్టోన్స్, లోపల వాడే క్వార్జ్ ఆ కాలాల్లో గ్రానైట్ స్టోన్స్, ఇవి కూడా ఒకలాంటి ఒక రెజోనెన్స్ అనేది వచ్చేది. ఆ రెజోనెన్స్ హీలింగ్ అనేది ఉంది. ఏ గుడికి పోయినా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, అంటే చెన్నైలో దగ్గరలో 30 కిలోమీటర్స్లో హృదయేశ్వర ఆలయం అని ఉంది. అది కేవలం నేను దాని గురించి తర్వాత చెప్తాను. మీకు ఈ టాపిక్లో ఒక లైన్ చెప్తాను. ఆ ఫ్రీక్వెన్సీ 528 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఏదైతే ఉందో మీరు జనరల్గా మెడికల్గా చూసినట్టయితే హార్ట్ హీలింగ్ ఎనర్జీ అంటారు వాటిని. హార్ట్ హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే 528 హెడ్జెస్. ఈ 528 హెడ్జెస్ అక్కడ పోగానే ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయ్యి హీల్ కావడం అనేది స్టార్ట్ అవుద్ది. హార్ట్ డిసీజ్, కార్డియక్ డిసీజ్ మీరు వైట్ చూసినట్టే దాని ఫ్రీక్వెన్సీ కానీ మీరు టెస్ట్ చేస్తే 528 హెడ్జెస్. సాధ్యమా ఇది? సాధ్యంగా సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే చేశారు. ఇవి దృష్టిలో పెట్టుకొని మన ఏన్షియంట్ వాళ్ళు
మీరు పురాతన కాలంలో చూస్తే సైన్స్ ప్లస్ ఇంజనీరింగ్, తంజావూరులో మీరు ఒక టెంపుల్, మీరు తంజావూరు టెంపుల్ చూసినట్టయితే మొత్తం 216 అడుగులు, దానిపైన 80 టన్నుల ఒక పెద్ద రాయిని పెట్టారు. ఆ కాలాల్లో ఆ ఇంజనీరింగ్ ఎలా జరిగింది సార్? ఆ కాలాల్లో ఇంజనీరింగ్ చెప్పండి. ఆ కాలాల్లో మీకు ఉండేది ఒక ఏనుగులు, మనుషులు తప్పితే మెకనైజ్డ్ ఏదీ లేదు. అవును. ఒక మంత్రాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి తప్పితే ఏది లేదు. అప్పుడు ఇంజనీరింగ్ ఎలా చేశారు? ఆ రోజు కట్టిన ఇంకా కొన్ని వాటిని ఈ రోజుకి మనం ఇంకా డీకోడ్ చేయలేకున్నాం. అవును. వాళ్ళు పెట్టింది ఏది సైన్స్ని మనం ఇంకా డీకోడ్ చేయలేకున్నాం. వీటిలో అన్ని, ఇవి కూడా అన్ని వాటిలో ఒక భాగాలు మాత్రమే. వాళ్ళు చేసిన సైన్స్లో ఇవన్నీ భాగాలు. సో రెండోది అరుణాచలం, మూడోది వచ్చేసరికి ఏకాంబేశ్వర లింగం కంచి. ఓకే. సో నాలుగోది వచ్చేసరికి జంబుకేశ్వర్, జలలింగం జంబుకేశ్వర్. 5కు వచ్చేసరికి కాళహస్త్రి, వాయులింగం కాళహస్త్రి. ఈ 5 ప్లేసెస్లో జియోమాగ్నెటిక్ వాల్యూ మొత్తం హైగా ఉండడం ఒకటైతే, రెండోది కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా రిసీవ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న ఆలయాలు ఇవి. సో ఈ ఆలయాలకు వెళ్ళంగానే నాకు ఆ ఎనర్జీ కెపాసిటీ ఉన్న ఆలయాలకు వెళ్తే నాకేం జరగద్దయ్యా అంటే, నీకు తెలియకుండా ఇంటర్నల్ మెకానిజం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన సైన్స్ ఎలా ఉంది అంటే, చనిపోయిన తర్వాత ఏదో మనం చెప్పలేము, పుట్టపుండు మనం ఎక్కడ ఉన్నామో మనం చెప్పలేము. సో దీంట్లో ఎంత బ్యాలెన్సింగ్ ఉందంటే, ఈ నేచర్లో మీరు చూసినట్టయితే మీ బాడీ నార్మల్ టెంపరేచర్ 98 degrees, 2 degrees పెరిగినా మీరు తట్టుకోలేరు, 2 degrees తగ్గినా మీరు తట్టుకోలేరు. దాని లో ఫీవరో హై ఫీవరో అంటారు. బీపీ కూడా అంతే. ఒక 2 degrees ఎక్కినా మీ కంట్రోల్లో మీరు ఏం చేయలేరు, 2 degrees తగ్గినా పట్టించుకోలేరు, ఏ లెవెల్స్ అయినా. కానీ ఇంతమంది మనుషులు మనం బ్యాలెన్స్డ్గా సర్వైవ్ అవుతున్నాము అంటే, ఇవి మన తెలివితేటలా, మన హ్యూమన్ ఇంటెలిజెన్సా, డివైన్ ఇంటెలిజెన్సా? దెర్ ఈస్ ఎ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క దీనికి. సో ఈ 5 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 టెంపుల్స్ మీకు పంచభూతాలు ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్లో ఉన్న ఎనర్జీని లాక్కునే ప్లేసెస్ ఇవి. ఇక్కడికి రాగానే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క నాడి ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ అక్కడికి వస్తే, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు మీరు సాధన చేస్తే కానీ మీకు యాక్టివేట్ కానీ కుండలిని శక్తి మన మూలాధార చక్రంలో ప్రతి మనిషికి ఉంటాయండి. ఇవన్నీ ఒకరికి ఉన్నాయి, ఒకరికి లేవని కాదు, ప్రతి మనిషికి ఉన్నాయి. ఎవరు యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళు మహాత్ములు అవుతారు. దాని గురించి ఇగ్నోర్ చేసేవాళ్ళు అవి అట్లే ఉండిపోతాయి. వాటికి ఏమన్నా సాధన చేస్తేనే మేము ఉంటామని కాదు. దేవుడు ఎలా చేశాడంటే మీకు ఒకటి ఇచ్చేసాడు, సన్లైట్ లాగా. మీకు ప్రతి ఒక్కరికి, మనకు దుర్మార్గుడికైనా వెలుతురిస్తాడు ఆయన, సన్ ఉంటుంది, మంచోడికి ఉంటుంది, వాడు వాడుకునే విధానం బట్టి ఉంటుంది అది, వాడు ఆ లైట్ ఎందుకు. అలా 5 ఎలిమెంట్స్లో లాగా మనకు బాడీలో కూడా ఈ నాడులు, ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ కూడా దేవుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో వీటిల్లో రెండోది వచ్చి మన దక్షిణ భారతదేశంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన క్షేత్రాల్లో సర్పాకారంలో హిల్ సర్పంట్ ఎనర్జీ అంటారండి దాన్ని. సర్పంట్ హిల్ ఎనర్జీ అంటారు. ఒక పాము ఎలా అయితే వెళ్తుందో, ఈ మీకు వెళ్ళే మార్గాలు, కొండల మార్గాల్లో దేవుళ్ళు తిరుమల అండ్ రెండోది వచ్చేసరికి కుకీ సుబ్రహ్మణ్యం. ఈ 2 కూడా మీరు చూస్తే ఒక పాము ఎలా వెళ్ళొద్దో వీటి బాట కూడా అలాగనే ఉంటుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండి. మీరు నమ్మరు, వాటి కింద ఉన్న రాళ్ళ నిర్మాణం, ఆ భూమి కింద ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, ఆ కింద ఉన్న మెటల్స్, నికిల్ అనే ఒక ఎర్త్ మెటల్, క్వార్జ్ ఒకటి, ఆ తర్వాత ఇంకోటి ఫాస్ఫరస్ ఒకటి, ఈ మెటల్స్ లోపల ఇవి ఏం చేస్తున్నాయంటే ఒక ఎలక్ట్రోడ్ నోడ్ని క్రియేట్ చేస్తుండే. సో ఇవి క్రియేట్ చేసి ఆ శక్తి ఎలా లోపల ఉందంటే, భూమి లోపల ఉండే శక్తి ఇలా మన టాటాయిస్ కాయిల్ లాగా, ఒక కాయిల్ లాగా ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇట తిరిగి 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 ఇది భూమి మీద ఉంటుంది. అంటే మనం నడిచే భూమి మీద తిరుమలలో, ఆ తిరుమలలో మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో, మీ పాదం ఎప్పుడైతే ఆ ప్రాంగణంలో, ఆ టోల్ గేట్ దగ్గర, ఇంకా యువతల పక్క ఇంకొక 3.5 కిలోమీటర్ల కింద నుంచే మీరు అడుగుపెట్టిన ప్రదేశం, మీ పాదం ఏదైతే ఉందో, ఆ పాదంలో అడుగు పెట్టంగానే ఈ పాదం ద్వారా మన శరీరంలోకి అది ఎంటర్ అవుద్ది. ఆ శక్తి ఎంటర్ అయ్యి మన చక్రాలన్నీ కూడా మన వెనకాల మూలాధార చక్రం అని ఉంటుంది. ఆ మూలాధార చక్రంలో పనుకొని ఉంటాయి. అక్కడ మన కుండలిని శక్తి కూడా ఉంటుంది. మీరు ఆ తిరుమలలో ఎంటర్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఒక మెడికల్ హీలింగ్. ఈ హీలింగ్ అందుకే మీకు తిరుమలలో మీకు చూసినట్టయితే మనకు ఇంత మునుపు ఒక నానుడి ఉండేది, తిరుమలలో ఎవరో చెప్పులు వేసుకొని తిరగరాదు. మన వాళ్ళు ఏమన్నా అంటే దాని వెద్ది ఆర్థోడాక్స్ లేదు, కొట్టేయాలా అన్నారు.
ఇది ఒక పవిత్ర క్షేత్రాల్లో చెప్పులు ఎందుకు వేసుకోకూడదు అంటే ఆ పవిత్ర క్షేత్రాల చుట్టూ ఆ ఏరియా రేడియస్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఆరా అంటారు, దీని మామూలుగా రేడియస్ అంటారు. ఆ రేడియస్లో ఈ ఎనర్జీ ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే. సో అక్కడ అడుగుపెట్టి మీరు తిరగడం వల్ల ఆటోమేటిక్గా అవి హీల్ అవుతాయి. మీకు జరగకుండా, మీకు తెలియకుండా, ఇవన్నీ మన కంటికి కనబడవు, బ్యాక్ ఎండ్లో మెకానిజం ఇది. ఓకే. ఈ మెకానిజం వల్ల కోసం జనాలకి ఆ ఏన్షియంట్ సేజెస్ కానీ వాళ్ళు కానీ ఎందుకు చెప్పలేదంటే ఇంత దూరం అర్థం చేసుకోలేరు కాబట్టి. ఈవెన్ నీకు ఒక చక్రం ఉంది అంటే నాకేం చక్రం ఉంది, నాకు ఉండేది నేను దాని ఒక టెస్టింగ్ అయింది అంటారు. సో చూపి నాకు నా కళ్ళ ముందు నాకు చూపి అంటారు. సో అలాంటివి అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక శాస్త్రాన్ని ఒక నియమం లాగా పెట్టేశారు. ఇక్కడ మీరు ఇది చేయకూడదు, ఇది చెప్పులు వేసుకోకూడదు, ఇవన్నీ ఏంటంటే ఒక నియమాలు. ఈ నియమాలు ఎందుకు వచ్చాయి, వాటికి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ రీజన్స్ ఎవరు చెప్పలేదు, సైంటిఫిక్ రీజన్స్ చెప్పలేదు అంతే. ఆ చెప్పనంత మాత్రాన అవి లేవు అనేది తప్పు. వాటిని ఒక ఆర్థోడాక్స్, ఒక మూఢనమ్మకం అనేది తప్పండి. ఓకే. సో ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అవుద్దో మీరు కానీ చూసినట్టయితే, మీరు వేడుకొండల స్వామి దగ్గరికి అందరూ ఇన్ని గంటలు మేము లైన్లో నిలబడి మేము పోతున్నాం, మేము చూస్తున్నాం అంటే స్వామి దగ్గరకు వచ్చేసరికి ఆ ఎనర్జీ కరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ కానీ జీరో మ్యాగ్నెటిక్ వాల్యూ కానీ సెంటర్లో ఉండడం వల్ల మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే పూర్తి మీ థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి. నేను స్వామిని దర్శనం చేస్తాను, నేను దగ్గరికి వెళ్ళి నాకున్న 12 కోరికలో 100 కోరికలో నేను మొత్తం చెప్పేసుకోవాలా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఫీలింగ్. కానీ మీరు అన్ని స్వామిని చూడంగానే అంతటితో జీరో అయిపోద్ది. ఆ ట్రాన్స్ ఎప్పుడు దాకా ఉంటుంది, మీరు ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చేదాకా ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి మీరు కాలు బయట ధ్వజస్తంభం బయట పెట్టేదాకా కూడా అసలు మీ మైండ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆయన బ్యూటీని చూసుకుంటా, ఆయన అలంకారం చూసుకుంటా, ఆయన అందం చూసుకుంటా మీరు అసలు మర్చిపోతారు. అవును. ఈ ట్రాన్స్ నేను చెప్పిన ఈ 5 ఎలిమెంట్స్ రిసీవ్ చేసుకున్న క్షేత్రాల్లో ఈ 2 క్షేత్రాల్లో మాత్రమే జరగద్ది. ఎందుకు అంటే ఇక్కడ హై ఎనర్జీ ఉంది. ఆ హై ఎనర్జీకి మీకు ఏదన్నా చూపించండి అంటే మీరు థాట్లెస్ అయిపోతారు. రైట్. అంటే ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, అంటే అక్కడ దేవుడికి మహిమ లేదా? ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానం 100% ఉందండి. మహిమ ఉంది కాబట్టే కదా ఇన్ని జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే కానీ మీ కుండలిని శక్తి జాగృతం కానిది అడుగు పెడితేనే అవుతుంది. నేను సాధన చేస్తేనే ఇస్తానని దేవుడు ఎక్కడ ఏ రూల్ పెట్టలేదు, ఏ రూల్ బుక్లో లేదు. ఎక్కడ మనం చెప్పిన పురాణాల్లో కానీ నువ్వు సాధన చేస్తేనే, నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది యాక్టివేట్ అవుతుంది అనేది ఏది లేదు. మీకు అక్కడ మీరు పాదం పెట్టంగానే ఇస్తున్నాడు ఆయన. సో ప్రతి దేవాలయం ఒక ఎనర్జీ సెంటరు. దేవాలయము ఏదో ఒక పర్వదినాన అంటే ఇప్పుడు టెంపుల్స్ కట్టిన వాళ్ళు ఎనర్జీ సెంటర్ ఉంది అని కట్టిరా, లేకపోతే అక్కడ స్వయంభుగా విగ్రహాలు వెలిచినాయా? 2. వాటిలో 2 థీరీస్ ఏంటంటే, దేవుడు స్వయంభూ క్షేత్రాలు వెలిసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ వెలిసిన తర్వాత అది జియో మ్యాగ్నెటిక్ ప్లేస్ అయింది. దానికి ముందు ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ తపస్సు శక్తితో, వాళ్ళ జ్ఞాన దృష్టితో జియో మ్యాగ్నెటిక్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు చూసి అక్కడ దేవాలయాలు నిర్మించారు. సో ఈ రెండు ఒకటి వచ్చి ఆయన స్వయంభూ కావడం వల్ల అది మొత్తం జియో మ్యాగ్నెటిక్ హై పవర్ ప్లేస్ అయింది. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానము స్వయంభువా లేకపోతే స్వయంభూ. ఓకే. 100% స్వయం. అలాగే ఈ టెంపుల్ లాగే రెండో టెంపుల్ మంగళూరుకి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో మంగళూరు స్టేట్లో కుకీ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఇది కూడా సేమ్ హిల్ సర్పంట్ ఎనర్జీ, నాగశక్తి కేంద్రం అంటారు వీటి. ఈ నాగశక్తి కేంద్రాలు ఈ నాగదోషాలు ఉండే వాళ్ళందరికీ నాకు రెమెడీ అవుతుంది ఇది అంటారు. ఇక్కడ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎలా వస్తుందంటే 2 నదులు కలవడం వల్ల అక్కడ ఒక జియో మ్యాగ్నెటిక్ లైన్ ఏర్పడుతుంది. దాన్ని లే లైన్ అంటారు, LEY లే లైన్ అంటారు. ఈ లే లైన్ అంటే ఏంది, నేను ఇందాక మీకు ఫస్ట్లో చెప్పినట్టు మన శరీరంలో నాడులు ఉన్నట్టు మన భూమిలో కూడా నాడులు ఉన్నాయి. ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన శాస్త్రాల్లో చెప్పింది మనం చెప్తున్నాం. సో దాంట్లో ఆ లే లైన్స్ ఉండడం వల్ల అక్కడికి రాగానే మీకు వెన్నుముక అనగానే వెన్నుముక ఏ ఆకారంలో ఉంటుంది, స్పైన్ పాము ఆకారంలో. సో ఆ నాడీ వ్యవస్థకు సంబంధించిన దోషాలు, నాడీకి సంబంధించిన ఏదైనా ఉన్నా మనకున్న సర్పక్షేత్రాల్లో ఆ ఇండియాలో అత్యంత పవర్ఫుల్ ఏది ఉందంటే కుకీ. మీకు ఈ 2 వాటిల్లో జరిగే ఇంకొక పురాణంలో ఇంకోటి కూడా ఉందని. వెంకటేశ్వర స్వామి రాత్రి అయితే మీరు ఎప్పుడైతే వాకిలి మూసేయంగానే ఆయన రాత్రి 12 నుంచి 2 దాకా ఆయన తిరుగుతాడు అనేది ఒక నానుడి. కానీ ఇది జరుగుతుంది అక్కడ.
జరుగుతుందా? చాలా మందికి మిరాకిల్స్ ఉన్నాయి. మిరాకిల్స్ వాళ్ళు మీరు టెస్టిమోనియల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు పడతాయి. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క డివైన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం రికార్డ్ వాకిల్లో తిరుగుతాడా వెంకటేశ్వర స్వామి నిజంగా? స్వామి ప్రత్యక్షంగా రాత్రి చాలా మంది భక్తులకి మన వాకిలి మూసిన తర్వాత 12 గంటల తర్వాత ఆయన ఆ మామిడి వీధుల్లో, తిరుమాడు వీధుల్లో ఎవరైతే పనుకొని ఉంటారో చాలా మందికి ఆయన వేరే రూపంలో దర్శనం ఇచ్చి వేడి పొంగల్ ప్రసాదం 12 గంటలప్పుడు మీకు రాత్రుల్లో వేడి పొంగళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వేడి ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రికార్డ్ చేయలేదు అంతే, మన దృష్టికి రాలేదంతే. ఓకే, మన దృష్టికి రాందేది ఇది నిజం. సో ఇలాంటిదే మీకు కోఇన్సిడెన్స్ కుకీలో ఉంది. కుకీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో మీకు డైరెక్ట్గా గుడి వాళ్ళే 12 నుంచి 1 గంట వరకు మధ్యాహ్నము మీకు ప్రార్థనా టికెట్ అని ఒకటి ఇస్తారు. 100 రూపీస్ అండి అది. ఈ ప్రార్థనా టికెట్ ఏంది అంటే ఆ 12 నుంచి 1 గంట మధ్యలో ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉంటాడో ఆ ప్రధాన అర్చకుడు గడప మీద కూర్చొని ఉంటాడు. ఏది స్వామివారు మొదటి గడప మీద కూర్చోంటారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ టైంలో 1 అవర్ జనాలు అందరూ నమ్మేది శాస్త్రాల్లో కుకీ క్షేత్రంలో కూడా రాసుంది, వాటి చరిత్రలో కూడా ఆ 1 గంట స్వామి ఆయన ఒంట్లో ఉంటాడు. సో వచ్చే భక్తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, స్వామి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పి అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి పలాని చీటీ ఇస్తారు, వాళ్ళకి ప్రార్థనా చీటీ అని ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి ఈ సేవ చేసుకోవాలంటే ఇంతవరకు కుకీలో దాదాపుగా 99% అండి ఫెయిల్ అయిన కేసెస్ లేవు. పెళ్ళి కాలేదన్న వాళ్ళకి పెళ్ళైన ప్లేస్ అది, సంతానం లేని వారికి సంతానం వచ్చిన ప్లేస్. హౌ ఇస్ పాసిబుల్? సేమ్ ఇదే మెకానిజం మీకు ఎలా మీకు పాసిబుల్ అనేది మీకు సైంటిఫిక్ ఇంటర్నల్ మెకానిజం చూస్తే అది ఒక శక్తి. నేను కొన్ని డౌట్స్ అడుగుతాను ప్లీజ్. సంతానం, ప్రెగ్నెన్సీ అనేది ఆడ మగ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఫీమేల్ పోయి మొక్కినంత మాత్రాన అబ్బాయిలో లోపం ఉండి లేకపోతే అబ్బాయికి ఏమన్నా ఇబ్బంది ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే హౌ ఈజ్ పాసిబుల్? ఆ క్షేత్రంలో మీకు ఇంత మునుపు నేను చెప్పినట్టుగా ఎందుకు సంతానం కలుగుతుంది, ఈ సంతానానికి సంబంధించిన నాడులు 2, మణిపూర్ణికా చక్రం ఒకటి, మణిపూర్ణికా చక్రం, స్వాదిష్టాన చక్రం ఒకటి. మణిపూరక చక్రం అండ్ స్వాదిష్టాన చక్రం 2 ఉంటాయి. ఈ 2 ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్, ఈ కింద గర్భ సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ నాడికి సంబంధించి ఉంటాయి. పురుషుడికైనా మహిళకైనా చక్రాలు ఒకటే. మహిళకైనంత మాత్రం చక్రాలు మారవు, పురుషుడికైనంత మాత్రం వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం వల్ల ఇద్దరు పోవాలి, ఇద్దరు వెళ్ళి ఆ క్షేత్రంలో అడుగు పెట్టడం వల్ల అది యాక్టివేట్ అవుతుంది. సో మామూలుగా చెప్పాలంటే ఇవి మన కంటికి కనిపించిన మెకానిజం అని. కంటికి కనిపించేది ఏంది, వాళ్ళు ఇచ్చే పుట్టుమన్ను ఇస్తారు, మీరు పూజ చేసుకొని 2 రోజులు పూజ చేసుకొని అక్కడ పుట్టుమన్ను 21 రోజులు ఏముండదు. పుట్టుమన్నులో కూడా ఉంది నైవేద్యం. ఎప్పుడు కూడా మీకు ఉన్న శాస్త్రం ఏం చెప్తుంటే వైద్యం ప్లస్ నైవేద్యం ఈక్వల్ టు ఉపశమనం. వైద్యం ప్లస్ నైవేద్యం, వైద్యంతో పాటు నైవేద్యం తీసుకున్న వాళ్ళకి తొందరగా ఉపశమనం అంటే ఏంది, మీకు త్వరగా రిలీఫ్. ఒక వైద్యం మీద ఆధారపడకుండా ఒక నైవేద్యం మీద ఆధారపడకుండా 2. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఏదో రకరకాల ఆలోచనలన్నీ వస్తారు. మానవులుగా మనకు ఏదో ఒక ఆబ్జెక్ట్ కనిపించాలి. అదే మీరు ఒక దేవుని గుర్తుపెట్టుకోండి, ఒక టెంపుల్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉన్నామంటే ఒక 20 నిమిషాలైనా మీ మైండ్ అటు ఇటు పోకుండా దాన్ని డీప్ కాన్సన్ట్రేషన్లో ఫోకస్డ్గా చూస్తారు. సో ఇవి కూడా అంతే. ఏవైతే ఇవి తీసుకోవడం వల్ల ఆ పలానా నాడికి మీరు సేమ్ ట్యాబ్లెట్ లాగానండి. ఇప్పుడు చూడండి, మీరు జలుబు వచ్చింది, ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటారు, ఏదో సినారెస్టో ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఆ జలుబుకే ఎందుకు పనిచేస్తుంది? ఫీవర్ తీసుకునే ట్యాబ్లెట్ ఫీవర్కే ఎందుకు పనిచేస్తుంది? మీరు వేసుకుంటే వాటికి ఎట్ట తెలుస్తాయి ప్లేస్లు, కరెక్ట్గా అక్కడికే పోయి అదే పని చేయాలని. ఇంతకుముందు మంత్రాలు ఆ విధంగా ఉండేవి. ఒక మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ విధంగా హీల్ అయ్యేది. ఈ ప్రసాదం నైవేద్యం వల్ల కూడా కరెక్ట్గా మీకు ఎక్కడ డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్కి అది పనిచేస్తుంది. ఆ క్షేత్రంలో ఆ విభూది, మంత్రిచ్చిన విభూది, ఆ మంత్రం, విభూదిలో ఉండే మంత్రం కానీ ఆ క్షేత్రం దీంట్లో కానీ కొన్ని ప్లేసెస్లో అయితే క్షేత్రం మట్టి తీసుకుంటే స్కిన్ డిసీజ్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రమైన ఉన్నాయి కొన్ని తమిళనాడులో టెంపుల్స్. మీరు గుళ్ళో కూడా బాబల్లే, ఆ క్షేత్రంలో మీరు కలెక్ట్ చేసుకున్న మట్టి తీసుకుంటే చాలు
ఆ మట్టి మీరు డైలీ అప్లై చేస్తే స్కిన్ డిసీజ్ పోయిన వాళ్ళు ఉన్నారు. వా. సో ఆ ప్లేస్కి ఉన్న విశిష్టత అది. ఓకే. సో ఈ ప్రిస్క్రిప్షన్ కూడా మన ఋషులు ఇచ్చింది. నేనేమంటే టెంపుల్స్ కానీ ఇక్కడ జరిగే పరిహారాలు కానీ కోరికలు కానీ ఇవన్నీ కూడా మన ఏన్షియంట్ సేజెస్ మనకిచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్ అండి. డాక్టర్ నేను స్వామి ఇప్పుడు ఏడుకొండల స్వామి ఉన్నారు, లేదా ఆర్ఎల్స్ మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు అనుకోండి XY. నాకు ఒక వ్యాధి వచ్చింది, నేను నా XY అనుకుంటే నా వ్యాధి తీరదు. నేను ఆ XYని కన్సల్ట్ అయ్యి ఆ XY ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నేను ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని జాగ్రత్తగా ఫాలో అవడం వల్ల నాకు హీల్ అవుద్ది. అవును. సో మెయిన్ ఇక్కడ డాక్టర్ కన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. అవును. సో ఈరోజు మీకు కనిపించే మన శాస్త్రాలు కానీ ఏదైనా దీని గురించి మాట్లాడడం కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా మనకు ప్రిస్క్రిప్షన్ అండి. ఓకే. ఈ ప్రిస్క్రిప్షన్ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనం హీల్ అవుతాం, మనం హ్యాపీ. సో మాకు ఈ విధమైన ఈ క్షేత్రాలు ఇవన్నీ చూసిన తర్వాత మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యాం. ఓకే. మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక సైంటిఫిక్, మీరు అడిగిన ప్రశ్న మాకు కూడా వచ్చింది. మాకు ఒక 4.5 సంవత్సరం, ఒక 5 సంవత్సరాల ముందు వచ్చింది. ఒక కోరికలు తీర్చే దేవుళ్ళు మనకు వైద్యం ఎలా చేస్తారు, ఎలా జబ్బులు నయం, రోగాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలా బాగా అవుతున్నాయి, సో దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి, ఇవి మేము కనుక్కోవాలా అనుకున్నాం. సో నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా పెద్ద కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అందరం ఒక దీంట్లో జాబ్ వదిలేసి స్టార్ట్ చేసాం. ఓకే. ఫస్ట్ మన దక్షిణ భారతదేశం మీద పడదాం అంటే క్యాలిక్యులేషన్స్ చేయడం మొదలుపెట్టాం. ఓకే. చూస్తే కర్ణాటక ఆ సైడ్ కానీ చూసినట్టయితే మేము గుళ్ళన్నీ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 4,65,379 గుళ్ళు ఉన్నాయి. బాబా. దీంట్లో లిస్టెడ్ కేవలం 90,000 ఉన్నాయి, మిగతావన్నీ ప్రైవేటు, మఠము, ఇంక మిగతావన్నీ అన్లిస్టెడ్ గుళ్ళు. ఓకే. మీకు అదే తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి 7,87,539 గుళ్ళు ఉన్నాయి. వీటిల్లో 1,47,000 గుళ్ళు మాత్రం లిస్టెడ్, మిగతావన్నీ అన్లిస్టెడ్. ఓకే. సో మన తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి 1,33,679 గుళ్ళు ఉన్నాయి. వీటిలో 27,000 మాత్రం లిస్టెడ్, మిగతావన్నీ అన్లిస్టెడ్. ఓకే. అంటే అన్లిస్టెడ్ అంటే ఇన్నోసెన్స్ ప్రైవేట్ గుళ్ళతో పాటు చారిటీ, మఠాలు వీటికి అన్నిటికీ సంబంధించినవి. ఓకే. అదే ఆంధ్రాకి వచ్చేసరికి మొత్తం 1,02,479 గుళ్ళు ఉన్నాయి అప్రాక్సిమేట్గా. వీటిల్లో 37,000 మాత్రం లిస్టెడ్, మిగతావన్నీ అన్లిస్టెడ్ గుళ్ళు. ఓకే. సో ఇన్ని గుళ్ళల్లో ప్రతి ఒక్క గుడి ఒక ఎనర్జీ సెంటర్. సో ఒక పెద్దవి చేసేవి పెద్దవి, చిన్నవి చేసే చిన్నవి, ఆ డిపెండ్స్ ఆన్ ఎనర్జీ సెంటర్ బట్టి ఉంటాయి. ఓకే. సో వీటిల్లో మాకు అసలు మెడికల్ ఎలా జరుగుతుంది, ఒక దగ్గరికి పోతే క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటున్నారు. క్యాన్సర్ ఏంద్రా క్యూర్ అయ్యేది, అంత డెడ్లీ డిసీజెస్ అంటే వాటిల్లో కొన్ని పుస్తకాలు కానీ తీసినట్టయితే ఎప్పుడో చరిత్రలో కణం అనే వ్యాధి ఒకటి ఉండేది. ఈ కణం సంబంధించిన వ్యాధి అయితే ఒకటి ఉండేది. దానికి ఏదో ఒక సూత్రం పెట్టి అప్పుడున్న రాజవైద్యులందరూ ఒక ఋషులతో సంప్రదించి వాటిలో ఒక గుళ్ళు కట్టడం అనేది జరిగాయి. అవి కొన్ని ప్లేసెస్లో గుళ్ళు ఉన్నాయి. ఇంకా మాకేంటంటే కుకీ అలా వెళ్ళినప్పుడు ఆ కుకీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మేము ఒక ట్రైబల్ ప్లేసెస్కి వెళ్ళాం. ఒక 10 కిలోమీటర్స్ లోపలికి నడిచి 10 to 25 కిలోమీటర్స్ లోపలికి నడిచాం. అసలు మాకు యాక్చువల్గా ఈ రీసెర్చ్కి కోర్ అదే అనమాట. ఓకే. ఒక ట్రైబల్ జాతిని ఒక 70 మందిని కలిసాం. ఒక 1.5 day వాళ్ళతో ఉన్నాం. ఉంటే ఒక చిన్న రాయి పెట్టుకున్నారు ఒక చెట్టు కింద. వాళ్ళ అమ్మవారు అన్నారు, ఇది మా కొండ అమ్మవారు, ఈ అమ్మవారే మాకు ఏమొచ్చినా కాపాడతారు. అక్కడ మీరు కానీ చూసినట్టయితే కింగ్ కోబ్రాస్ తిరుగుతుంటాయి, ఓకే, స్నేక్ బైట్స్ జరుగుతున్నాయి, ఓకే, వాళ్ళకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కనీసం వాళ్ళకి వేసుకోవడానికి ఒక లైట్ లేదు. ఓకే. మీకు ఈవినింగ్ 5 అయిందంటే డార్క్. ఓకే. మీరైనా నేనైనా ఎవరైనా మన టెంట్లలో ఉన్నా కూడా అసలు ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ఓకే. మామూలు రోడ్డుకి వాళ్ళకి ఏదన్నా ఒక డెలివరీ కావాలన్నా 10 to 15 కిలోమీటర్స్ వాళ్ళ నడక మార్గంలో రావాల్సిందే. ఓకే. ఎక్కడ కానీ వాళ్ళకి మెడికల్ అనేది తెలియదు, ఒక ట్యాబ్లెట్ అనేది తెలియదు. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, దేంతో సర్వైవ్ అవుతున్నారు? వాళ్ళకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి కాళ్ళు ఎరుగుతున్నాయి, వాళ్ళు హంటింగ్లో వీళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోయి వేటాడితే కానీ వాళ్ళు తినలేరు. అవును. ఈ వేటాడుకునే జీవించాలి వాళ్ళ సర్వైవల్ అంతా దాని మీద ఉంది. ఆ సర్వైవల్ కోసం చేస్తున్నారు, వాళ్ళకి ఇంజరీస్ తగులుతున్నాయి. వాళ్ళు అసలు ఆశ్చర్యంగా మేము వెళ్ళినప్పుడు అంటే మా కళ్ళతో చూసింది ఒక స్నేక్ బైట్ జరిగింది వాడికి. అది ఏ స్నేక్ అనేది తెలియదు. సో ఆబ్వియస్లీ పాయిజనస్ ఉంటుంది. స్నేక్ బైట్ జరిగి వాడిని దాదాపుగా ముందు 2 days నుంచి కూడా వాడికి ఒక మంచంలో వాడు ఆ దేవుడు ఏదైతే ఉందో ఒక చిన్న రాయి మీద ఉన్న దాని ముందర పడుకోబెట్టేసాడు వాడిని కింద, అది కూడా అరిటాకులేసి.
ఓకే. అరిటాకులు వేసి పనుకోబెట్టేశారు. పనుకోబెట్టేసి ఆ పసురుకి ఏదో ఒక ఆకు పసురులు వాళ్ళు అనుకున్న ఏదో పసురు వేస్తున్నారు. దేవుడి మీద నమ్మకం. వాడు అన్కాన్షియస్ అయ్యి ఉన్నాడు. మేము హెల్ప్ చేస్తామని చెప్పాం. మేము దగ్గరలో మేమందరూ హెల్ప్ చేస్తాము, వీళ్ళు తీసుకోపోతాం. ఒక్కరు వాళ్ళకి ఏదో వాళ్ళు పెట్టుకున్న బౌండరీ నుంచి దాటకూడదు అన్నారు. అట్టే ఉన్నారు. మాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. మాకు ఒక పక్క భయం, ఏంటంటే వైద్యులు ఉన్నాయి, ఇది అవద్దా, వీడు ఏమవుతాడని ఒకటి. కానీ క్యూరియాసిటీ పోలే. మాలో ఉన్న టీం మెంబర్స్ మనం కూడా రికార్డ్ చేద్దామంటే వాళ్ళు షూట్ చేయనివ్వడం వాళ్ళు. మాకు వీ వాంట్ టు గివ్ ఎన్ ఎవిడెన్స్ టు ద వరల్డ్. కానీ వాళ్ళు షూట్ చేయనిలే మమ్మల్ని. ఆ ట్రైబల్ ఇంకెందుకు వాళ్ళని మేము షూట్ చేయలేదు యాక్చువల్గా. మేము చూస్తూ ఉన్నామండి. వాడు దాదాపు 2 days నుంచి అన్కాన్షియస్లో ఉన్నాడు. సో వాడు అట్టే పడున్నాడు. పోనీ వాడు హార్ట్ కొట్టుకుంటుంది, వాడికి సివియర్ అవుతుంది, వాడికి అసలు ఏమైనా పట్టించుకుంటాడో ఏం లేదు. వాళ్ళు ఎంత లైట్గా ఉన్నారంటే ఏం లేదు, 3 రోజులు మేము ఇక్కడ పండబెడితే ఆటోమేటిక్గా అమ్మవారే వాడిని బతికిచ్చేస్తారు అంట. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు అన్కాన్షియస్ ఉన్నాడు మొత్తం. వాడు మొత్తం అన్కాన్షియస్ ఉన్నాడు మనిషి. మాకు అర్థం కాల. వాడు వచ్చి ఒక పసురు వచ్చి నోట్లో పోస్తున్నారు, కంట్లో పోస్తున్నారు, కన్ను రెప్పలు ఇటు తీసి. మాకైతే అసలు అది ఎంత వైల్డ్ అనిపించింది అంటే అంత వైల్డ్ అనిపించింది. ఒరే ఆ కళ్ళు పోతాయిరా అసలు. వాడు దానికి ఏది పైప్స్ కానీ ఏవి లేవు. మా ముందే ఆకు పసురు పిండి వాడు అట్టే పోస్తున్నాడు, దాంట్లో ఆ డ్రాప్స్ లాగా వేస్తున్నాడు కళ్ళల్లో. ఓకే. మరి ఏందిరా అంటే ఆ తర్వాత మేము ఒక 1 week తర్వాత మేము వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ ఘోరాలు మన వల్ల కాదు. అంటే మేము చేయాలనుకున్న థీసిస్ డిఫరెంట్. ఈ డెలివరీస్ ఎలా చేస్తారు, మా క్యూరియాసిటీ ఆ విధంగా ఉండింది. ఇక్కడ ఉన్న పెయిన్ మీకు ఎలా హీల్ అవుద్ది. సో అక్కడ వాడు యావరేజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ 70 to 80 years బతుకుతున్నాడు. 70 to 80 years వాడు బతకతా ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు వాడికి. వాడికి మనం అనుకున్నట్టు ఒక మినరల్ వాటర్ అంటే తెలియదు. వాడికి అక్కడ ఒక ఫుడ్, హైజీనిక్ ఫుడ్ లేదు. వాడికి ఎలక్ట్రిసిటీయే లేదు అసలు ఎలా అంటే అంతే. వాడు దానికి 1 week తర్వాత అది పనిగా ఒక మనిషిని, ఒక అక్కడ ఉన్న లోకల్ మనిషిని, ఒక గైడ్ని వాడిని పంపించి చెక్ చేయించి రారా అంటే వాడు పోయి చెక్ చేసి వస్తే వాడు బతుకున్నాడు. ఓకే. ఎలా ఒక రాయి మేము చూసింది అయితే మాత్రం అనకూడదు, బట్ ఇట్స్ ఎస్ రాయి అంతే. దానికి మనలాగే డెకరేషన్ చేసి అవి కూడా ఏమీ లేవు. ఒక బొట్లు పెట్టున్నారు, నిమ్మకాయలు పెట్టారు. ఎట్లా సాధ్యమైంది అంటారు మీరు దీన్ని? అంటే మీ రీసెర్చ్లో భాగంగా మేము అనుకోవడం వాళ్ళ సంకల్పం అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళ భావన, వాళ్ళ సంకల్పం. ఎక్కడ కానీ దేవుడి పైన నమ్మకంలో లాజిక్ లేవు వాళ్ళకి రెండో డీవియేషన్ లేదు. వాళ్ళకి దేవుడు ఇది అంటే ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది దేవుడు అంటే అది దేవుడు అంతే. దానికి రీజనింగు, దానికి లాజిక్, దానికి ఎవిడెన్సు వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళు జస్ట్ అంతే బిలీవర్స్. ఆయన కాపాడుతాడు మమ్మల్ని, ఆయన చేసుకో. ఇప్పుడు వాళ్ళు తిరిగే దాంట్లో అంతా టైగర్ జోన్స్. వాళ్ళ టైగర్ అటాక్ వెరీ ఈజీ అన్నమాట. అన్ని టైగర్స్ వచ్చి కూడా అటాక్ చేయొచ్చు, కానీ చేయట్లా. టైగర్స్ అనేవి రావట్లా. వాళ్ళకి ఉండే ప్రాబ్లం అంతా స్నేక్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు పోయి ఏదో లోపల పోయి చేస్తున్నారు కానీ బట్ వాళ్ళకి ఆ టైగర్ అటాక్స్ కానీ వారి సర్వైవల్ ఉంది. మోర్ ఓవర్ మీరు చూడాల్సింది ఏంటంటే వారి సర్వైవల్ ఉంది. అలా ఈ కొండ చేసినప్పటి నుంచి వాడు ఏంటంటే దేవుడు. వాళ్ళు ఎవరిని అడగండి, అక్కడ రిలీజియన్స్ లేవు, మతాలు లేవు, ఇంక వేరే ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఏమీ లేవు. వాళ్ళకున్న ప్లెయిన్ మైండ్, దేవుడు నమ్మకం. అదిగో ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఆ దేవుడు మాకు తిండి పెడతాడు. ఏ దేవుడు అనేది కూడా తెలియదు. వాళ్ళ పేరు కూడా లేదు ఆ దేవుడు. మీరు నమ్ముతారా? దేవుడి పేరు మేము అడిగాం, ఎక్కడన్నా రాసుకొని మన థీసిస్లో ఎక్కడన్నా దొరకద్దేమో దాని గురించి రీసెర్చ్ చేద్దాం అంటే దేవుడి పేరు తెలియదు. దేవుడు అంటే దేవుడు అంతే. దేవుడి పేరు ఏందని అడిగితే మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. అంటే మాకు ఒక ట్రాన్స్లేటర్ని తీసుకెళ్ళాం, వాళ్ళ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్కి. వాళ్ళు చెప్పడం అయితే మమ్మల్ని చూసి నవ్వుతున్నారు మేము అడుగుతుంటే. దేవుడి పేరు ఏంది, అతనికి ఉన్న కేటగిరీస్ అడుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు మాకల్లా. సో ఇది చూసి ఇంకా మేము సైలెంట్. అది మాకు ఎక్కువ క్రేవింగ్ వచ్చింది. సో వీళ్ళే ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, ఎలాంటి సైన్స్ లేకుండా, ఎలాంటిది లేకుండా ఒక నమ్మకం, దేవుడు అనేది ఒకే ఒక నమ్మకం అనే ఒక ఆయుధంతో వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు. డెలివరీస్ అవుతున్నాయి. పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లలు ఉన్నారండి. చంటి పిల్లలకి మీరు కొండ ప్రాంతాల్లో ఎప్పుడు రైన్ఫాల్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మీకు రైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. జనరల్గా మనకి ఇక్కడ ఒక రైన్కో దేనికో ఎక్స్పోజ్ అయితే మనకి వెంటనే జలుబులు, జ్వరాలు అన్నీ వస్తాయి. ఆ చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. వాళ్ళకేం ఫుల్ కవరింగ్ దుస్తులు కూడా లేవు. వాళ్ళకి స్వెటర్స్, జర్కిన్స్ లాంటివి ఏమీ లేవు. కనీసం మంచాలు కూడా లేవు. వాళ్ళు పనుకోవడానికి మంచాలు కూడా లేవు. నేలపైన పనుకుంటున్నారు. అది కూడా పేడతో, ఒక మట్టితో చేసుకున్న దీని మీద వాళ్ళు సర్వైవ్. ఎలా
ఎవరిని చిన్న పిల్లని అడగండి, పెద్దని అడగండి, ఆడ దేవుని చూపిస్తారు. మాట రాని వాళ్ళు కూడా అక్కడ ఉన్న రాయిని చూపించి దండం పెడతారు. ఓకే. డైలీ వాళ్ళు లేసి వాళ్ళ యాక్టివిటీ ఏందని అడిగితే నిద్ర లేయంగానే వాళ్ళ యాక్టివిటీ కూడా తమాషగా ఉంటుంది. నిద్ర లేయంగానే వాళ్ళు వచ్చి అందరూ కలిసి ఒక టయానికి ఆ దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆ దేవుడి దగ్గర వాళ్ళు ఏవైతే తెచ్చుకున్నారో, వాళ్ళకి ఏవైతే ఆహారం ఉన్నాయో అందరూ కలిసి భోజనం చేస్తారు. అది కూడా పొద్దున్న ఒకసారి తిన్నారంటే మళ్ళీ సాయంత్రం తింటారు, మధ్యాహ్నం తింటారు, మళ్ళీ సాయంత్రం అందరూ అసెంబ్ల్ అవుతారు. అందరూ అసెంబ్ల్ అయ్యి అందరూ తింటారు, అంతే. అది కూడా ఏ యాక్టివిటీ అయినా వాళ్ళకి ఏం చేయాలన్నా, కాన్పు చేయాలన్నా కూడా ఒక చీరలు కట్టేసి ఒక క్లోజ్డ్ దీంట్లో ఆ దేవుడు ముందరే, ఏదైనా దేవుడు ముందరే వాళ్ళు. ఓకే. సో ఇది చూసిన తర్వాత మాకు R&D చేయాలని థాట్ స్టార్ట్ అయ్యి, సో ఈ టెంపుల్స్ మీద ఒక్కో దాని మీద చేసుకుంటా వస్తే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కటి అయింది. సో ఈ విధంగా మేము ఇప్పుడు దాకా ఒక 10,000 టెంపుల్స్ డేటా తీసాం. మొత్తం 10,000 టెంపుల్స్. ఈ 10,000 టెంపుల్స్ డేటా ఏ విధంగా ఉంటుందంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్, ఒక మెడికల్ బెనిఫిట్స్. ఇప్పుడు ప్రజెంట్ మన మనిషి అంటే నిజంగా అంటే మెడికల్ బెనిఫిట్స్ అంటే నిజంగా అంటే మీరు అన్నట్టు క్యాన్సర్ తగ్గడం కావచ్చు, లేకపోతే హార్ట్కి సంబంధించిన కార్డియో ఇష్యూస్ పోవడం కావచ్చు, లేకపోతే కొంతమంది నరాల బలహీనత ఉంటుంది, ఆ ఇష్యూస్ పోవడం కావచ్చు, లేకపోతే కొంతమంది నిజంగా చాలామంది చెప్తా ఉంటారు, ఎక్కడికో తీసుకుపోయినాము, చాలా తిప్పినాము, చాలా హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్, ఆయన బతకలేదు, మేము పోయి టెంపుల్కి తీసుకొని పోయినాము, బతికిండు అని అంటారు. చచ్చిపోతాడు అని చెప్పేసి డాక్టర్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా రీసెంట్గా మీరు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇదే జరిగింది చూడండి. ఒక అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ డెత్కి వెళ్తే మీకు ప్రతి న్యూస్లో సర్క్యులేట్ అయింది. అవును. అక్కడికి వెళ్ళి పూరి జగన్నాథుడి దగ్గర పెట్టంగానే సో వాడు దాదాపుగా ఒక 1.5 hour 2 hours టైంలోనే వాడు మళ్ళీ బతికాడు లేదా అన్కాన్షియస్ ఉన్నాడు, కాన్షియస్కి వచ్చాడు. సో సేమ్ లాజిక్. సో ఎలా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైన్స్ ఉందండి. మన టెంపుల్స్, మన ప్రజలు టెంపుల్ని దేవాలయాలుగా కాదు, ఒక ఎనర్జీ సెంటర్స్గా చూడడం అంటూ స్టార్ట్ చేయాలండి. ఈ ఎనర్జీ సెంటర్స్ ఎందుకయ్యా ఎనర్జీ సెంటర్స్ అంటే, నీ బాడీలో ఆటోమేటిక్గా దేవుడు నువ్వు పుట్టినప్పటి నుంచి నీ పైన హార్ట్, కిడ్నీస్, లివరే కాదు, నీకు తెలియని మెకానిజం ఒకటి ఉంది లోపల. దాన్ని యాక్టివేట్ 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులు, చక్రాలు, 6 చక్రాలు, షట్చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు పుట్టంగానే ప్రతి మనిషికి ఆయన ఈక్వల్గా ఇచ్చాడు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు, ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికి, ఎవరికైనా మనిషి అన్నోడికి ఉందండి. దీంట్లో మతాలు మీరు నేను చేసుకునేది కానీ ఆయన చేయలేదు, ఆయన సృష్టిలో లేదు అది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే, ఈ యాక్టివేట్ చేసుకోవడం దానికి ఎనర్జీ పాయింట్స్. అందుకే మీకు ఋషులు కూడా దేవాలయం మీకు కిందాక శిరస్సు, ఇది ఒక నాట్య మండపం, ఇక్కడికి వచ్చేసరికి ఎంట్రన్స్, ఇవన్నీ ఆ ఎనర్జీ పాయింట్స్. మీరు ఏ ఆలయానికైనా మీ పక్కన స్ట్రీట్లో ఉన్న ఒక చిన్న దేవాలయానికి మీరు వెళ్ళినా కూడా మీకు ఏదో ఒక ఎనర్జీ పాయింట్ యాక్టివేట్ అవుతుంది డెఫినెట్లీ. సో మీకు రెండోది కూడా, మీ ఇంట్లో మీరు నిద్రలేసి మీరు స్నానం చేసి దేవుడింట్లో మీరు గడిపే 1.5 నిమిషం టైం ఏదైతే ఉందో, అదే ఎనర్జీ మిమ్మల్ని రాత్రి మళ్ళీ సేఫ్గా మిమ్మల్ని ఇంటికి తీసుకొని వస్తుంది. అది గుర్తించగలిగితే చాలండి. అందుకే నిద్రలేసి మన వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడింట్లో 1 నిమిషం దండం పెట్టుకొని పోరా అంటారు. ఈ దండం పెట్టుకోపోవడానికి ఉన్న మెకానిజం పాతకాలాల్లో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ నువ్వు అక్కడికి వెళ్ళి నీ బాడీలో నువ్వే యాక్టివేట్ చేసుకొని అది వెళ్ళడం వల్ల తిరిగి క్షేమంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంటికి కాలు బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ మినిట్ మీది కాదు, ఏం జరగద్దో కూడా తెలియదు, తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తామన్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి సమయంలో ఇంత కాపాడుతున్న దేవుడు, ఇంత కాపాడుతున్న ఎనర్జీకి తిరిగి మేము టెంపుల్ని ఎలా చూస్తామంటే హౌస్ ఆఫ్ గాడ్ లాగా చూస్తాం. హౌస్ ఆఫ్ గాడ్ మనకి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి మనల్ని ఎంత కాపాడే అతనికి తిరిగి మనం ఆయన కాపాడుకోలేకున్నాం. ఆయన గురించి ఈరోజు మనకు అన్ని సైంటిఫిక్ అనాలిసిస్లు కావాలి, మనకు అన్ని అనాలిసిస్లు కావాలి. ఆయన ఆలోచించాల మనల్ని పెట్టేటప్పుడు ప్రూఫ్స్ కావాలి. సో రెండోది కూడా ఇంకా కొంచెం జనాల్లో మార్పు రావాలండి. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నా ప్రాబ్లం వస్తే మన వాళ్ళు శాస్త్రాన్ని ఏం చేశారంటే శాస్త్రకారుల్లా శాస్త్రవేత్తల్లా డివైడ్ చేశారు.
ఈ శాస్త్రకారులు అనేవాళ్ళు మీకు ఎక్కడ వస్తారు అంటే డైలీ మీరు జ్యోతిష్యం కానివ్వండి, నేను తప్పని చెప్పను, ఇట్స్ అ మ్యాథమెటిక్స్ అండి. జ్యోతిష్యం ఇస్ ఏ పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్ అది. సో మీకు డైలీ మానిటర్ చేస్తారు, వార ఫలాలు, దిన ఫలాలు, మాస ఫలాలు, వార్షిక ఫలాలు కూడా పంచాంగకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వీళ్ళు పోయి మాకు ఏది మనకు అవసరం ఏంది, ఒక ఆకలి అవసరం రెండే అండి. పాతకాలాల్లో మనకి ఆకలి తీర్చేది దేవాలయం అయితే అవసరం తీర్చేది దేవుడు. అందుకే మీరు కానీ చూసినట్టయితే పాత ఏ దేవాలయంలో కూడా 2 పూట్ల అన్నం పెట్టేవాళ్ళు. ప్రతి దేవాలయంకి ఉన్న నియమం ఏంది అంటే ఒక దేవాలయం 2 పూట్ల అన్నదానం చేయాలి. ఈ అన్నదానం చేయడం వల్ల వాళ్ళకి ఆకలి అనేది దేవాలయం తీర్చాలి. మనకి అదే విధంగా మన నేషనల్ స్కీమ్స్లో కూడా మన దురదృష్టం మనకి ఇంకా ఎవరికి తెలియదు కదండి, 47 నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి ఒక దేవాలయం బాగుపడడానికి. 500 పాపులేషన్ ఉన్న ఒక గ్రామంలో ఉన్న దేవాలయానికి కూడా బాగు చేసుకోవడానికి 12 సంవత్సరాల నుంచి ఎవరు యాక్సెస్ చేసుకోకుండా 47 నేషనల్ స్కీమ్స్ అలానే ఉన్నాయి. సపోజ్ మీకు అక్కడ ఒక దేవాలయానికి ఒక కిచెన్ అవసరం అనుకోండి, ఒక వంటగది అవసరం. ఈ వంటగదికి 50,000 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎంతమంది ఈ స్కీమ్ అవైల్ చేసుకుంటున్నారు? అన్నప్రసాద స్కీమ్ కింద ఉంది ఇది. సో ఎందుకు అంటే ఆ రిచువల్ని పోగొట్టకూడదని. ఏది ఒక దేవాలయం అనేది 2 సార్లు అన్నదానం చేయాలనే దానికి. కానీ మన వాళ్ళు ఎవ్వరు అవైల్ చేసుకోవట్లే. అక్కడ పనిచేసే ప్రీస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రీస్ట్కి నెలకు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టైఫండ్ లాగా సొసైటీ బ్యాంకుల ద్వారా బెనిఫిషరీకి చేరద్ది. అతనికి ఏదన్నా ఒక పొలం ఉండి పొలం చేసుకుంటుంటే ఒక రైతుకి ఎంత సబ్సిడీ ఇస్తారో ఇతని ప్రీస్ట్కి కూడా అదే సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళ కూతురు చదువుకోవాలన్నా, వాళ్ళ కూతురు పెళ్లి చేయాలన్నా, ఏదన్నా లోన్లు కావాలన్నా 50% సబ్సిడీ ఇచ్చి కోఆపరేటివ్ బ్యాంక్స్, నేషనల్ గవర్నమెంట్ డబ్బులు కట్టుకుంటుంది. ఆ తర్వాత అక్కడ పనిచేసే ఫోక్ ఆర్టిస్టులు, ఆర్టిషియన్స్, జానపద నృత్య కళాకారులు, వీళ్ళందరూ హరికథ చెప్పేవాళ్ళు, ఒక గుడి అంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఓ ఫండ్ ప్రొవైడ్ చేసింది. వీళ్ళందరూ కూడా ఏదైనా బిజినెస్లు చేసుకోవాలంటే కేవలం దేవాలయం రికమెండ్ చేస్తే చాలు, అది కోఆపరేటివ్ బ్యాంక్లో మీరు అప్లై చేయడం వల్ల వాళ్ళకి లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ కూడా 50% సబ్సిడీ ఇస్తుంది. ఇదంతవరకు తెలియదు. 47 నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి సార్ ఒక గుళ్ళు బాగు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఇది 12 సంవత్సరాల నుంచి ఉండి ఎవరు ఈ ఫండ్స్ వాడక కొన్ని నేషనల్ స్కీమ్స్ మెర్జ్ అయిపోయాయి, కొన్ని నేషనల్ స్కీమ్స్ వచ్చి ఆ ఫండ్స్ డైవర్ట్ చేసుకుంటున్నాయి. సో మనకు తెలిసింది జనాలకు అందరి నానుడిలో ఉండేది ఏంటంటే ప్రసాద స్కీమ్ అని ఒకటి చెప్తారు గుళ్ళు బాగు చేసుకోవడానికి. అది 1 కోటి నుంచి 100 కోట్ల వరకు గవర్నమెంట్ ఇస్తుంది. అదేంది పక్కన టూరిజం డెవలప్ చేయడానికి, ఆ టూరిజం వల్ల వచ్చే రెవెన్యూని ఆ గుడి వాడుకోవడానికి ఫండ్ ఇవ్వడం. సో దాని పక్కన టెంపుల్ పక్కన వీటిల్లో ఏముంటాయి, పెద్ద టెంపుల్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఎంత ఆలోచించి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి 500 పాపులేషన్ ఉన్న చిన్న విలేజ్లో కూడా ఈ స్కీమ్స్ పెట్టున్నారు. ప్రతి ఒక్కరికి ఒక నేషనల్ స్కీమ్ ఉంది. ప్రతి గుడి ఆ నేషనల్ స్కీమ్ కింద మనం బాగు చేసుకోవచ్చు, వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. సో మనకేందంటే దురదృష్టం, మనకు తెలియకపోవడం వల్ల ఎవరు అవైల్ చేసుకోవట్లేదు. ఒక్క ప్రసాద స్కీము, ఒక 2 స్కీములు తప్పితే ఎవరు దీన్ని అవైల్ చేసుకోవట్లేదు. సో ఒకవేళ చేసుకోవాలంటే ఇవి చేసుకోవాలా అంటే 2 మార్గాలు. ఒకటి స్టేట్ ద్వారా చేయొచ్చు, లేదా ఎనీ ఎన్జిఓ క్లెయిమ్ చేసుకోవచ్చు త్రూ ఈ నేషనల్ స్కీమ్స్లో. మీరు పలానా డిపార్ట్మెంట్కి వెళ్ళేసి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి, మీరు పలానా ఎన్జిఓ తరఫున, పలానా విలేజ్ తరఫున ఇదిగో పలానా టెంపుల్ ఉంది, ఇక్కడ ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, వీటికి మాకు ఈ అన్నప్రసాద స్కీమ్కి రావాలి అంటే త్రూ సొసైటీ బ్యాంక్ ద్వారా అక్కడ ఉన్న రూరల్ బ్యాంక్ ఎన్జిఓకి వచ్చేస్తుంది. ఎన్జిఓకి డైరెక్ట్ బెనిఫిషరీకి అకౌంట్ వస్తుంది. ఎన్జిఓ ఇక్కడ సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్జిఓ లేదు, నేరుగా మీకు త్రూ ఎన్జిఓ డైరెక్ట్గా టెంపుల్ బెనిఫిషరీకే ఇస్తుంది అకౌంట్. టెంపుల్కి ఏదైనా అకౌంట్ ఉంటే డైరెక్ట్గా టెంపుల్కే వస్తుంది ఆ బెనిఫిషరీ టెంపులే అవుతాయి. సో ఎనీ యాక్టివ్ కాకపోతే ఈ ఎన్జిఓస్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాయంటే ఇట్స్ అ ప్రాసెస్. దీన్ని ఢిల్లీకి తిరిగి దీన్ని క్లెయిమ్ చేసుకొని దీన్ని తెచ్చుకోలేక ఎక్కడో అక్కడ వదిలేశారంత మాత్రం స్కీమ్స్ లేవంటే స్కీమ్స్ ఉన్నాయి, మనం అవైల్ చేసుకోలేదు అంతే. సో స్టేట్ రికమెండేషన్ చేయడం మొదలు పెట్టిందంటే మనకి ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీ రిసర్చ్లో ఇప్పటి వరకు, అంటే ఒక్కొక్క టెంపుల్కు ఒక్కొక్క రోగాన్ని తగ్గించే శక్తి ఉంది అని చెప్పగలుగుతారా మీరు? ఆలయాలు ఎప్పటి నుంచో వైద్యాలయాలండి. ఆలయాలు ఎప్పటి నుంచో వైద్యాలయాలు. పలానా దగ్గర ఇప్పుడు నేను మీకు కరుంబేశ్వర టెంపుల్ అని, వెన్ను కరుంబేశ్వర టెంపుల్, షుగర్
షుగర్ టెంపుల్ అంటారు దాన్ని, టెంపుల్ ఆఫ్ షుగర్ అంటారు అనుకో. ఈ తమిళనాడులో ఉంది ఇది. ఈ తమిళనాడులో ఉన్న టెంపుల్కి అక్కడికి వెళ్ళి చెరుకు రసం పోయంగానే అక్కడ శివుడు చెరుకు రూపంలో ఉంటాడు, దర్శనం ఇస్తాడు. సో ఆ దర్శనం ఇవ్వగానే చెరుకు రసం ఆడ ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళ డయాబెటిక్ వాల్యూస్ తగ్గుతా వచ్చాయి. ఏవైతే హెచ్బిసి వాల్యూస్ ఉన్నాయో హై వాల్యూస్లో పోయిన వాళ్ళందరి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దర్శించుకొని వచ్చిన తర్వాత 21 days ఆ విభూది వాడడం వల్ల అవన్నీ తగ్గడం మొదలుపెట్టాయి. సో ఇది నిజమా కాదా అని ఆ టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్లో కూర్చున్నాం. సో దానికి సంబంధించిన బుక్స్, దాని ప్రీస్ట్తో కూడా మాట్లాడాం. ఓకే. ప్రీస్ట్ దగ్గర కూడా ఆ చరిత్ర తీసుకున్నాం, సార్ ఏంది అని. సో మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒరిజినల్ మెకానిజం ఏదైతే ఉందో అది వచ్చి ఆ టెంపుల్ ప్రాంగణంలో, అది కూడా హై మ్యాగ్నెటిక్ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఉన్న ప్రదేశం అది. సో అక్కడికి మీరు అడుగు పెట్టంగానే మీకు ఒక నాడి యాక్టివేట్ అవుతుంది. సో ఆ నాడి యాక్టివేషన్ కావడం వల్ల సుషుమ్న నాడి అంటాం. ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ కావడం వల్ల అక్కడ దానికి సంబంధించిన హై కార్టిసాల్స్, ఆ తర్వాత స్ట్రెస్, డీప్ క్రానికల్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్స్, ఇవన్నీ అక్కడ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. ఆ గర్భాల ఆ ధ్వజస్తంభానికి ఆ నంది ముందు పోగానే ఒక ధ్వజస్తంభం నంది ఉంటుంది. ఆ ప్లేస్లో మధ్యలో నిలబడుకున్న మీరు ఒక 5-10 నిమిషాల ఆలయ ప్రాంగణంలో మీరు నిలబడుకున్నట్టయితే ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఈ నాడులు, ఈ చక్రాలు ఓపెన్ కావడం వల్ల హీలింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడి నుంచి వెళ్ళంగానే మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన హీలింగ్ మీరు ఆ లోపలికి వెళ్ళి అతను చెప్పే ఓంకారాలు మెయిన్ దగ్గర ఓం నమః శివాయ అనే మంత్రం ఏదైతే ఉందో అది ఒక రెజోనెన్స్, ఆ రెజోనెన్స్ హీలింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీరు ఆ పూజ అవన్నీ చేసి అమ్మవారి కరెక్ట్గా ఒక 90 degreesలో మీరు అక్కడ కూర్చోవడం వల్ల ఆ ప్లేస్ వల్ల ఆ భూమిలో ఉన్న శక్తి మీకు ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా చక్రాలు హీలింగ్ ప్రాసెస్ అనేది మీ బాడీలో ఇంటర్నల్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి హీలింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎందుకు అంటే ఇంటర్నల్ మెకానిజం అయితే ఇది. సో బయట చెప్పుకునే ఆ చెరుకు అవన్నీ కూడా ఇందాక మీకు చెప్పినట్టు ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ వేస్తే ఎక్కడ పోయి పనిచేస్తుందో ఇది కరెక్ట్గా ఆ నాడి ఆ ఎనర్జీ పాయింట్ పనిచేయడం వల్ల ఈ తగ్గడం అనేది స్టార్ట్ అయింది. అందుకే జనాలకి ఇప్పటికీ ఒక నానుడి, మేము అక్కడికి వెళ్తే మా షుగర్ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. వెన్నుకరంబేశ్వర టెంపుల్. ఓకే. సో హృదయేశ్వరాలయం, ఈ హృదయేశ్వరాలయం మీకు ఇందాక చెప్పిన హృదయేశ్వరాలయం కూడా, ఈ హృదయేశ్వరాలయం చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 kilometers దూరంలో మీకు ఉంది. ఓకే. ఈ 30 kilometers దూరంలో హృదయేశ్వరాలయం స్టోరీ ఎలా వచ్చింది అంటే, అసలు ఆ శివలింగం హృదయేశ్వర అనే పేరు ఎలా వచ్చిందంటే చరిత్ర ఏం చెప్తారంటే, పూసలార్ అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ చోళా డైనిస్టీలో పూసలార్ అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఈ పూసలార్ అనే మహాభక్తుడు ఏం చేసేవాడు అంటే, ఇతను మామూలుగా అక్కడ సాధు ఒక యాచించుకుంటా, యాచన అంటే ఒక భిక్షగాడుగా ఉంటూ ఉండేవాడు. ఇతనికి శివ సాన్నిధ్యం కావాలా, శివుడికి ఒక టెంపుల్ కట్టాలా అని ఒక ఆలోచన కలగదు. శివుడు ఇక్కడ లేడు, ఒక శివాలయం కట్టాలా, శివుడు కావాలా అని అతను ఆలోచించుకుంటా, దాన్ని సంకల్పించుకుంటా, ఏడ్చుకుంటా దాని డొనేషన్స్ కోసం తిరుగుతాడు. ఈ పిచ్చి సాధువుని చూసి ఎవరూ డబ్బులు ఇరు. అది దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఆయన తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎక్కడ అతను శివాలయం 20 సంవత్సరాలు తిరుగుతాడు. అతను తిరిగిన తర్వాత కూడా ఎక్కడ అతనికి డబ్బులు ఇరు, అతని శివాలయ నిర్మాణం జరగదు. ఇంకా అతను విసిగిపోయి ఒకరోజు ఇంకేం చేస్తారంటే ధ్యానంలో అతను ఒక మందిరం కట్టుకోవడం అనేది అది ఊహించుకుంటూ ఉంటాడు. ఈరోజు నేను ఇది కట్టాను, గర్భాలయం కట్టాను, ఇలా కట్టాను, అలా కట్టాను అని ఒక ఆలయ నిర్మాణం అనేది చేసుకుంటూ ఉంటాడు. అది మానసికంగా అతను ధ్యానంలో కళ కూడా అతను అదే కళలో వచ్చేది. ఓకే. ఏదో పిచ్చోళ్ళకి మాట్లాడుకుంటూ ఉండేది, ఆ ఇటుకలు పోతున్నాయి అటు పోతున్నాయి అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసుకుని ఇటుకి ఏదో పిచ్చి పట్టిందని చెప్పి ఊరు నుంచి కూడా పాపం దూరంగా ధరవేస్తారు. ఎక్కడో ఒక చావిడి ఉంటే ఆ చావిడిలో పనుకొని ఇదే పనిలో ఉంటాడు 24 గంటలు ఇదే. అదిగో నాకు శివయ్యకి ఇటుకలు తెచ్చారు, అది తెచ్చారు, ఇక్కడ కడుతున్నారు, ఇక్కడ కడుతున్నారు. కరెక్ట్గా ఇంక అతను ఆలయం అయిపోయింది అనుకుంటాడు. రేపు ఇంకేదో మాస శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి రోజు దీన్ని ఓపెన్ చేయాలా, ఎట్లయినా దీని ఇన్విటేషన్కి ఎంతమంది నన్ను పిచ్చోళ్ళు అన్నారు కదా, శివుడే ప్రత్యక్షంగా రావాలా అని కోరుకుంటాడు. ఆ టైంలో ఏం జరగద్దంటే అక్కడ పరిపాలించే రాజసింహుడు అనే రాజుకి శివుడు కల్లో కనిపిస్తాడు ప్రత్యక్షమై. పూసలార్ అనే ఒక భక్తుడు కట్టుకున్న హృదయంలో కట్టుకున్న ఆలయానికి నేను కైలాసం నుంచి వస్తున్నాను అంటాడు. ఇతను షాక్.
ఇతను నిద్రలేసి ఎవర్రే పూసలారు, ఎక్కడున్నాడు మన రాజ్యంలో అంటే వాళ్ళ మంత్రుల్ని అందరినీ లేసి అడిగితే ఎక్కడో ఒక చావిడిలో ఒక దగ్గర పడుకొని ఉంటాడు. సో ఆ పడుకొని ఆయన్ని లేపి, మహానుభావ నాకు శివుడు ప్రత్యక్షం ఈ విధంగా చెప్పంటే నాకు కూడా శివుడు ప్రత్యక్షం అయ్యాడని పూసలారు చెప్తాడు. సరే, నీ హృదయ మందిరంలో ఏదైతే నువ్వైతే దేవాలయాన్ని చెప్పావో మా చిత్రకారుడి దగ్గర ఆ దేవాలయాన్ని గీపిస్తాడు. అదే దేవాలయాన్ని రాజు కడతాడు. ఆ కట్టిందే హృదయేశ్వరాలయం అని వచ్చింది. దీంట్లో వాళ్ళు అప్పుడు వాడిన స్టోన్స్, క్వార్ట్జ్ స్టోన్స్, వాళ్ళు పెట్టిన వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా మీరు కానీ చెక్ చేస్తే 528 హెడ్జెస్ ఉన్నాయి. ఈ 528 హెడ్జెస్ కరెక్ట్గా మీ హార్ట్ హీలింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఉంది అంటే, ఒక హార్ట్ మీకు ఉన్న టెన్షను ఇది అన్నీ తగ్గాల అంటే ఆ 528 హెడ్జెస్లో ఫ్రీక్వెన్సీ కానీ మీరు పెట్టుకొని వినగలిగితే మీకు హార్ట్ కామ్ అవుద్ది. ఓకే, ఇదంతా తగ్గద్ది. ఆ ఫ్రీక్వెన్సీ ఆ రాళ్ళల్లో, ఆ గర్భాలయంలో ఆ ఓం నమ శివాయ, ఓం హృదయేశ్వరాయ నమః, ఓం హృదయేశ్వరాయ నమః అన్న మంత్రం ఆ గర్భాలయంలో ఎవరైతే 21 సార్లు జపిస్తారో వీళ్ళకందరికీ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంటారు. ఓకే, మ్యాచ్ అయ్యి ఇంకా ఫెయిల్యూర్ కేసెస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హోప్లెస్ అయిన వాళ్ళందరూ అక్కడికి పోయి వాళ్ళ లాంగ్విటీని పెంచుకొని దాంట్లో నుంచి ఆ ఇంపాక్ట్లో నుంచి తగ్గిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ సైన్స్. ఓకే, సో దీన్ని పూర్తిగా మనం చూసుకుంటే అక్కడ ఉన్న రెజోనెన్స్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఒకటి ఆ వేవ్ లెంత్ ఒకటి హీల్ చేస్తుంది. సో ఆ వేవ్ లెంత్లో కూడా వాళ్ళ మంత్ర ఉచ్చారణ ఇంత మునుపంతా కూడా మనకు పూర్వకాలాల్లో మంత్రాలు ఉచ్చరించడం వల్ల ఆ శబ్ద తరంగాలు మన శరీరంలోకి వెళ్ళి ఆ శరీరంలో ఉన్న నాడుల్ని 108 ఎనర్జీ పాయింట్స్ని 72,000 నాడుల్ని ఉత్తేజపరుస్తాయి. అందుకే అండి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఎందుకు చదవమంటారు అంటే ఆ చదవడం వల్ల మీకు ఆ శబ్ద తరంగాలు మీ ఇంటర్నల్గా వెళ్ళి మీకే హీలింగ్ అవి. ఓకే, ఇప్పుడు ఎవరో స్వాములు చేయడం వల్ల ఇంకొకరు చేయడం వల్ల వాళ్ళకి హీల్ అవుద్ది. మీకు ఏదైనా బెనిఫిట్ ఉండొచ్చు కానీ మెడికల్ బెనిఫిట్ అయితే మాత్రం అల్టిమేట్గా స్వాములకు ఉంటుంది. నాకు డౌట్ ఏమనుకోవచ్చు. ఇప్పుడు అంటే చాలామంది ఆల్రెడీ పాండిత్యంలో ఉన్న వాళ్ళకి లలిత సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం డైలీ జపిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ డిసీజెస్ ఉండవా? డిసీజ్ ఉంటుందండి. చూడండి, ఏది కూడా డిసీజు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, డిసీజు మీరు ఫిట్గా రోజు జిమ్ చేసి రోజుగా ఫిట్నెస్ ప్రోటీన్ డైట్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి హార్ట్ అటాక్స్ రాదు, కార్డియాక్ అరెస్టులు రావా? వస్తాయి. ఫిట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, వస్తాయి. ఫిట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఈ డైలీ మంత్రోచ్చారణ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఉచ్చారణ కూడా ఒకటి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను లలిత సహస్రం ఒకటి తీసుకొని 2 లైన్లు చదివేసి నా మైండ్ ఎక్కడో ఉంటుంది, ఇది ఏదో ఉంటుంది, నేను ఏదో యాక్టివిటీ చేస్తుంటా, దీనివల్ల నాకు ఎందుకు హీల్ కాలేదంటే ఎందుకు హీల్ అవుద్ది? నువ్వు ఉన్న నీ మైండ్ అక్కడ లగ్నం చేసి సంపూర్ణంగా దాని మీద కేంద్రీకరించి నువ్వు చేస్తే ఆ ఫలితం. ఒక ట్యాబ్లెట్ ఉందండి, ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను సగం ట్యాబ్లెట్ వేసుకొని నా హెల్త్ అంతా మొత్తం క్యూర్ కావాలంటే ఎక్కడ క్యూర్ అవుతుంది మీకు? వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంది? ఒక ప్లేస్లో కూర్చొని సంపూర్ణంగా నీ దృష్టి ఫోకస్ అంతా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం మీద పెట్టి ఇంక ఏ వికల్పాలు లేకుండా ఒకే ఒక సంకల్పంతో చేస్తే దాని ఫలితం మీకు మెటీరియలిస్టిక్ అవి కూడా ఉండొచ్చు. మీరు చేసేది ఏది, నాకు ఫలాంది కావాలా, కానీ ఇంటర్నల్గా కూడా ఆ ఫుల్ డెడికేటెడ్గా చేయడం వల్ల, హోల్ హార్టెడ్గా చేయడం వల్ల అది మనకి లోపలికి వెళ్ళద్ది. లేదు అంటే హాఫ్ ట్యాబ్లెట్ వేసుకొని నా జ్వరం తగ్గలేదు అనే ఫీలింగే ఉంటుంది. ఓకే, సో అది రైట్. నెక్స్ట్ టెంపుల్ అండి. సో నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసరికి క్యాన్సర్కి సంబంధించిన టెంపుల్స్లో కేరళలో కొట్టాయంలో ఒకటి ఉందండి, ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్ అని ఉంది కొట్టాయం. ఈ ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్లో ఒక శివలింగం ఉంది. ఈ శివలింగం పక్కన ఒక జ్యోతి 450 సంవత్సరాల నుంచి ఎవరూ వెలిగించకుండా జ్యోతి వెలుగుతుంది టిల్లం. ఓకే, మీరు రోజు నూనెసి రోజు ప్రమిదేసి ఏమి చేయట్లా. ఆ దీపం ఎలా ఉందో ఇప్పటికీ 450 సంవత్సరాల నుంచి ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఈ కణాలకు సంబంధించింది ఏదన్నా ఉన్నా, ఈ సెల్ రిపేరు ఇలాంటివన్నీ కూడా ఆ టెంపుల్లోకి అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా ఆ చక్రాలు యాక్టివేట్ అయ్యి, ఆ చక్రాలు ఏవైతే యాక్టివేట్ అయ్యి ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ క్లాట్ అయ్యి ఉంటాయో ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అక్కడ ఆలయ ప్రాంగణంలో. ఆ చక్రాలు ఓపెన్ అయ్యి ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి దాదాపుగా ఒక 27వ రోజు నుంచి 42 రోజుల వరకు అలాంగ్ విత్ ట్రీట్మెంట్ అండి, ట్రీట్మెంట్తో పాటు. అందుకే మనం చెప్తుంటాం వైద్యం ప్లస్ నైవేద్యం ఈక్వల్ టు ఉపశమనం.
సో ఆ నైవేద్యం తీసుకున్న వాళ్ళు చాలామంది క్యాన్సర్ రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రోజుకి దాని టెంపుల్ వార్షిక ఆదాయం $2,00,000. ఓకే. ఈ రోజుకి $2,00,000 దాని వార్షిక ఆదాయం. ఓకే. సో ఇలాంటి వీటిల్లో కర్కాటేశ్వర టెంపుల్ అని ఇంకోటి తంజావూరులో ఉంది. ఈ కర్కాటేశ్వర టెంపుల్లో కూడా అంటే అక్కడికి మీరు అడుగు పెట్టంగానే ఆ చక్రాలు యాక్టివేట్ కావడం, ఆ సెల్ రిపేరింగ్ కణాలు ఎక్కడెక్కడైతే చెడ్డ కణాలు అవన్నీ ఉన్నాయో వాటి రిపేరింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ కావడం, ఆ ప్రసాదం మీరు ఇంటికి వచ్చి తీసుకోవడం వల్ల కూడా ఆ స్థల ప్రాంగణంలో మంత్రించిన ఆ ప్రసాదం కరెక్ట్గా ఒక మాత్రలాగా పనిచేయడం, అదే ఒక ఉపశమనం కలిగించడం. ఓకే. సో ఎవరైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళందరూ ఈ వైద్య ఖర్చులు భరించలేక హాస్పిటల్కు పోలేక ఇప్పటికీ కొన్ని రిమోట్ విలేజెస్లో జనాలు వెళ్ళి అక్కడ ప్రదేశంలో పనుకొని ఆలయ ప్రాంగణంలో పనుకొని హీల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటిల్లో మేము అడిగిన చాలా విలేజెస్ను పోయి అడిగితే కూడా వాళ్ళకి ఏదన్నా ఒక రిపోర్ట్లో క్యాన్సర్ అని తేలితే వాళ్ళ హాస్పిటల్కి కూడా పోవట్లా. ఓకే. రోజు గుడికి 41 రోజులు వద్దామా 60 రోజులు వద్దామా అని ఇట్లా వచ్చిపోయి హీల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్లా బాగం పెరుమాళ్ టెంపుల్ అని ఒకటి కర్ణాటక నుంచి బేగూరులో ఉందండి, 40 కిలోమీటర్స్ దూరంలో. ఓకే. ఇక్కడ స్పెషల్లీ ఫర్ బ్లడ్ క్యాన్సర్ అండ్ లుకేమియా ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న అమ్మవారికి ఒక చీర ఇచ్చి అభిషేకం చేసుకున్న తర్వాత ఆ ప్రాంగణంలో దాదాపుగా ఒక 10-15 సార్లు వెళ్ళి రావడం వల్ల, అంటే పేషెంట్ లేకపోయినా పేషెంట్ తరఫున వాళ్ళు వెళ్ళి వచ్చి ఆ ప్రసాదం ఇవ్వడం వల్ల కూడా కొంతమంది రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రసాదం నేను చెప్పాను, ఆ ప్రసాదం ఏదైతే ఉందో అక్కడ మీకు ఆ ప్లేస్లో ఇచ్చిన విభూది, ఆ మంత్రించిన విభూది అది ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందో. ఓకే. సో దీంట్లో అసలు మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఏదన్నా ఉంది అంటే వైద్యనాథీశ్వరన్ గుడి అండి. ఈ వైద్యనాథీశ్వరన్ గుడి దీన్ని ఏమంటారంటే శివుడే వైద్యుడిగా వచ్చి ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే వైద్యనాథీశ్వరుని గుడి అది. ఇది కూడా తమిళనాడులో ఉంది. ఈ తమిళనాడులో వైద్యనాథీశ్వరుని గుళ్ళో లోపల ఒక స్మృతి తీర్థం అని ఒక కోనేరు ఉంది. ఓకే. ఈ స్మృతి తీర్థం కోనేరులో దీనిలో చరిత్ర విధంగా చూస్తే హిస్టరీ ఏం చెప్తుందంటే ఆ వైద్యనాథుడు అమృతం తీసుకొని వచ్చి అక్కడ కలిపాడు అంటారు. వైద్యనాథుడే తీసుకొని వచ్చి అక్కడ వైద్యం కలిపాడు అంటారు. కానీ యాక్చువల్గా దాని లోపల ఉన్న సైంటిఫిక్ అనాలిసిస్ చూస్తే జింకు, సల్ఫరు, పాస్ఫేటు ఇవన్నీ కలవడం వల్ల వాటిలో ఒక మెడికల్ వాల్యూస్ వచ్చాయి ఆ సరస్సుకి. ఆ ఎర్త్లోనే న్యాచురల్గా దొరుకుతున్నాయి. ఓకే. విపరీతంగా. ఓకే. ఈ దొరకడం వల్ల ఆ ఎర్త్ మెటల్స్ అన్నీ అమాల్ఫికేషన్ అయ్యి అది ఒక మెడికల్ వాల్యూస్ వచ్చాయి. అందుకే అక్కడ తీర్థం తీసుకున్నా, అక్కడ స్నానం చేసినా, అక్కడ నీళ్లు పైన చల్లుకోగానే మాకు కొంచెం ఫస్ట్ అర్థం కాదంటే నీళ్లు పైన చల్లుకోగానే ఈ జ్ఞానం అనేది ఒక మెమొరీ అనేది వస్తుంది. ఆ తర్వాత ఒక చక్రం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఒక ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో నీళ్లు పైన చల్లుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం ఎలా ఓపెన్ అవుతుందో మాకు అర్థం కాదు. సో మేము డీపర్ అండ్ డీపర్ చేసిన తర్వాత అక్కడ కట్టిన స్తంభాలకు కూడా ఒక వేవ్ లెంత్, ఒక రెజోనెన్స్, ఒక ఫ్రీక్వెన్సీతో కట్టారండి. అక్కడి నుంచి ఆ స్తంభాన్ని మీరు ఎప్పుడైతే కొడతారో నేను చూసిన ఒక వీడియో చేసి చూపించాను నేను. ఆ శబ్ద తరంగాలు మన బాడీలోకి ఎంటర్ అయ్యి కూడా అవి కూడా ఒక హీలింగ్ లాగా చేస్తున్నాయి వాటిని అక్కడ కట్టిన స్తంభాలకు కూడా. ఓకే. సో అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనిది అక్కడ ఏంటంటే మీరు ఎక్కడ చూసినా నవగ్రహాలు ఈ షేప్లో ఉంటాయి. సో మధ్యలో సూర్యుడు, యువతల పక్క ఇవి ఈ సైడ్ ఉంటాయి. కానీ వైద్యనాథేశ్వరుని కోయిల్లో స్ట్రైట్గా ఉంటాయి నవగ్రహాలు వరుసగా నేరుగా ఉంటాయి. ఆ తర్వాత రెండో విశేషం ఏంటంటే అక్కడ జటాయువు చనిపోయిన ప్లేస్ కూడా ఉంది అక్కడ. ఓకే. జటాయువు చనిపోయిన ప్లేస్ కూడా ఉంది. సో మూడోది ఈ హెల్త్కి సంబంధించిన అన్నీ కూడా ఆ వైద్యనాథుడు ఏదైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ విభూది ప్లస్ ఇది కొన్ని డిసీజెస్కి పేర్లు లేవు ఇప్పటికీ కొన్ని నార్త్ దగ్గర నుంచి డాక్టర్స్ వాళ్ళు కొన్ని అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ అంటాం. అంటే ఇది హార్ట్కి సంబంధించిందా, ఈ ప్రాబ్లం దేనికి సంబంధించింది, మేము దేనికి డయాగ్నోసిస్ చేయాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆ కోనేరులో స్నానం చేసి అక్కడ శివుడికి అర్చన అభిషేకం చేయించుకోవడం వల్ల వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 11th డే నుంచి 14 days లోపల
వాళ్ళకి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇది పలానా డిసీజ్ అని డయాగ్నోసిస్ అవుతుంది, పలానా డిసీజ్ అని డయాగ్నోసిస్ అవుతుంది, నీట్గా ట్రీట్మెంట్ చేసుకొని ఆ లాంగ్విటీ పెంచుకుంటున్నారు. అందుకే అది మిస్టీరియస్ అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్, పేరు లేని డిసీజెస్ కూడా ఇక్కడ మీరు స్నానం చేయడం వల్ల ఆ నీళ్లు ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల ఒక డయాగ్నోసిస్కి ఒక స్కోప్ ఇస్తున్నాయి. అందుకే వైద్యనాథేశ్వర గుడి ఇప్పటికీ చాలా ఫేమస్ మీకు. సో ఇండియా నుంచి కూడా చాలా మంది జనాలు మన ఇండియా నుంచి నార్త్ సైడ్ నుంచి కూడా వస్తుంటారు దాన్ని. ఓకే, రైట్. మొత్తానికి అంటే ఈ పాసిబిలిటీస్ ఉన్నాయంటారు. అంటే ఒకవేళ ఒక రోగి గనక కొన్ని దేవాలయాలకు పోయినప్పుడు తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది అని అంటారు. ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇవి అంటే స్వయంభుగా వెలిసిన విగ్రహాల దగ్గర లేకపోతే గుళ్ళ దగ్గర అదే అన్ని స్వయంభు అని కాదు, అదే పరిహారక క్షేత్రాలు. ఫస్ట్ మనం కేటగరైజ్ చేసుకోవాల్సింది పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. ఇవన్నీ పరిహార కాండ అని ఒకటి ఉంటుంది. ఈ పరిహార కాండలో వీటి గురించి అన్ని టెంపుల్స్ గురించి రాస్తారు. ఈ పరిహార కాండలో ఉండేది ఈ టెంపుల్స్. వీటిలో కొన్ని స్వయంభూలు ఉన్నాయి, స్వయంగా వెలిసినవి, కొన్ని ఋషులు స్థాపించబడినవి కూడా ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 108 టెంపుల్స్ ఉన్నాయండి మన దక్షిణ భారతదేశంలో, మన సౌత్లో వరకే. 108 టెంపుల్స్. ఎక్కడికి వెళ్తే మీ 108 ఎనర్జీ పాయింట్స్కి ఏ టెంపుల్కి ఏది వెళ్తే ఏ ఎనర్జీ పాయింట్ మీకు యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది తెలుసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా కోరికలతో పాటు వ్యాధులు కూడా క్లియర్ అయిపోతాయి. రైట్. ఓకే, సో మనం చెప్పేది కూడా జనాలు ఎవరన్నా ఆకలిగా ఉన్నా అవసరం అనిపించినా ఈ శాస్త్రవేత్తలకి శాస్త్రకారులకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ శాస్త్రకారులు ప్రిస్క్రిప్షన్లో గుడి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి లాస్ట్ శ్రీశ్రీ గారు రాసిన మా సార్ గారు చెప్పిన ఒక 2 లైన్లు చెప్తే బాగుంటుంది అని మేము ప్రతి దాంట్లో చెప్తున్నామండి. దాంట్లో శాస్త్రకారులకు వచ్చేసరికి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, వెదురెందుకు అరవాలి విరిచేస్తుంటే, వెదురు ఎందుకు అరవాలి విరిచేస్తుంటే విరవనిదే వేణునాథుని చేతిలో మురళి అవుతుందా. అంటే బ్యాంబూ స్టిక్ నన్ను ఎందుకు ఇరగొడుతున్నావు అని అడిగితే, అది నువ్వు విరగొట్టందే నువ్వు ఒక ఫ్లూట్, మురళీకృష్ణుడి చేతిలో నువ్వు ఫ్లూట్ కావు. అవును. కాబట్టి నీకు కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నువ్వు ఎక్కడ డైవర్ట్ కాకుండా గట్టిగా నిలబడగలిగితే ఆ తర్వాత సుఖాన్ని కూడా ఆయనే ఇస్తాడు. ఆయన తీసుకెళ్ళి అతని దగ్గరగా పెట్టుకుంటాడు. సో ఈ విధమైన పర్సెప్షన్ కానీ తీసుకురాగలిగితే మన దేవాలయాలు వాటి యొక్క విశిష్టత తెలుస్తుంది. అదే శాస్త్రవేత్తలకి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నాకు ఒక ఆకలో ఏదో, మనకు విజ్ఞానం వైజ్ఞానం ఏది బల్లే. నేను ఆకలితో ఉన్నోడు నాకు కడుపు నింపితే చాలు ఫస్ట్. ఇప్పుడు నాకు విజ్ఞానం అందిస్తానన్నా నాకు జ్ఞానమైనా అవసరం లేదు, మోక్షమైనా నాకు అవసరం. సో వాళ్ళు కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్లు, 3 డైమెన్షనల్ ఎఫెక్ట్లు, వీటి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఏదన్నా ఉండండి, మనకి ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పాల్సిన 4 లైన్లు కూడా, నడి ఎండలో చేతులు దాచి నాట్యము చేసే కొబ్బరి చెట్టుకి తన ఎత్తు నుండి ఊడిపడే పాపకు పీచు అనే చొక్కా అల్లడం ఎవరు నేర్పారు. సపోజ్ ఒక ఎండలో ఒక కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు పైనుంచి టెంకాయలు కింద పడిపోతుంటాయి. ఆ కింద పడిపోతున్న టెంకాయలు మీరు చూస్తే పగలవు, ఎందుకంటే చుట్టూ ఒక పీచు ఉంటుంది. ఈ పీచు మనమేం డిజైన్ చేయలేదు కదా, మనం ఏమైనా డిజైన్ చేసి మనం ఏమైనా పెట్టామా? అదంతా దేవుడి సృష్టి. వాళ్ళకి ఈ విధంగా చెప్పగలిగినైతే, ఎప్పుడైతే ఈ పర్సెప్షన్ రాగలరో ఆటోమేటిక్గా జనాల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నిజంగా దేవుడు ఉండంటారా? మీరు నేను మాట్లాడుకుంటున్నాం అయితే ఖచ్చితంగా అయితే దేవుడు ఉన్నాడండి. మీరు నేను మాట్లాడుకోలేకపోతే మాత్రం నిజంగా లేనట్టే. మీరు నేను ఉన్నాము అనేది ఎంత నిజమో దేవుడు ఉన్నాడు అనేది మీరే ఒక ప్రూఫ్, నేనే ఒక ప్రూఫ్. ఎట్లా మీరు మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడగలుగుతున్నాను మీలో. ఇప్పుడు నేను అదే ఇందాక మీకు ఫస్ట్ చెప్పా, ఈ బ్యాలెన్స్డ్ అనేది కానీ లేకపోతే చూడండి, మీ దాంట్లో ఒక జ్వరం వచ్చింది మీకు, మీ బాడీ టెంపరేచరు 2 డిగ్రీలు తగ్గితే 2 డిగ్రీలు పెరిగినా మీరు ఏమైనా కంట్రోల్ చేయగలరా? మీ చేతిలో ఉందా? ప్రాణం మీ చేతిలో ఉందా? లేదు. ప్రాణం ఉందా? పోనీ మీరు సెకండ్కి తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మీ చేతిలో ఉన్నాయా? మీరు చెప్తే చేస్తున్నాయా? మీరు చెప్తే మీ డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుందా? మీరు చెప్తే మీరు మాట్లాడగలుగుతున్నారా? సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం ఏమైనా డిజైన్ చేసుకుని వచ్చామా? మన హ్యూమన్ ఇంటెలిజెన్స్తో మనం డిజైన్ చేసుకుంటున్నామా? సో దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మీరైనా నేనైనా మాట్లాడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. అతను లేదు అంటే మనం లేదు. దేవుడు అంటే ఏ దేవుడు? ఏదైనానండి, అది మీ కేటగరైజేషన్ అనేది మీ ఇష్టం. మీరు అందరూ అదే చెప్పాను కదా, శాస్త్రకారులు దేవుడు అంటారు, శాస్త్రవేత్తలు ఎనర్జీ అంటారు. సో ఎవరు ఏదనుకున్నా మన థింగ్స్ అయితే, ఇప్పుడు చూడండి గాలి ఉంది, పంచభూతాలు ఉన్నాయి. ఏమన్నా మనం గాలి ఏమన్నా మీరు నేను సృష్టించామా? గాలి ఎంత అవసరమో అంత, గాలి పెరిగిందంటే తుఫాన్గా మారుతుంది. సో వాటరు,
ఇవన్నీ కూడా మీరు నేను డిజైన్ చేస్తే వచ్చాయా? ఇవి ఏవి మనం డిజైన్ చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి అంటే పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి అంటే అవే నిలువెత్తు సాక్ష్యం. మన ఋషులకి శాస్త్రానికి ఏది శాస్త్రం అంటే మన పాతకాలాల్లో సెన్సు సైన్సు ఇంజనీరింగ్ ఉండేది. ఇప్పట్లో సెన్స్ అనేది ఎగిరిపోయింది, సైన్స్ ఒకటే మిగిలింది. సో సైన్సు ప్లస్ టెక్నాలజీ వచ్చింది. అప్పట్లో మన బాడీలు మంత్రాలతో హీల్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనకి యంత్రాలు కావాల్సి వస్తుంది. ఆ మంత్రాలతో హీల్ అయ్యేది యంత్రాల దాకా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నారు. రైట్. అండ్ నేను టీటీడీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్. వెంకటేశ్వర స్వామి వెనకాల వెన్ను పచ్చిగా ఉంటుంది అని, ఇప్పటికి కూడా తడిగా ఉంటుంది, చెమట పడుతుంది అని వింటుంటాం. నిజమేనా సార్? మాకైతే మేము డీపర్గా విగ్రహాల గురించి వాటి గురించి మేము ఆ ఏరియా గురించి మేము చేసిన వాళ్ళం. మా సైంటిఫిక్ అనాలిసిస్ మాకున్నది ఏంటంటే ఆ ఏరియా గురించి చేసింది. మేము చేసింది అంతా ఆ భూమిలో ఏముంది, ఆ కాస్మిక్ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది, ఏ చక్రాలు యాక్టివేట్ అవుతాయి, ఇవన్నీ. మీరు మళ్ళీ విగ్రహారాధనలు దాంట్లో ఉన్న ఇదంతా కూడా అది మా సబ్జెక్ట్ అయితే కాదు. ఓకే, 100%. మాది కేవలం మేము టార్గెట్ చేసేది మీకు ఎక్కడికి వెళ్తే ఏ సైంటిఫిక్ ఒక ఎనర్జీ ఫ్లో అనేది మీ బాడీలో కాస్మిక్ ఎనర్జీ నుంచి మీ బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఏ పాయింట్లో రీసెర్చ్ చేసుకుంటుంది. మా రీసెర్చ్ మా R&D అన్నీ కూడా ప్రతి దేవాలయానికి ఇదే విధంగా ఉంటాయి. ఓకే. సో ధ్వజస్తంభం దగ్గర మీరు అక్కడ నిలబడితే ఏంది, జనాలు ఆలయ ప్రాంగణంలో గంటలు మేము లైన్లో ఉన్నాం, మా దర్శనాలు కాలేదని బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అంటే ఆ ఎనర్జీ వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు. ఎవరైతే విఐపీలు మిగతా వాళ్ళు ఉన్నారో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఆ హీలింగ్ అనేది జరగట్లా. కొన్ని గంటలు అక్కడ వేచి ఉండి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ సెంటర్లో ఉండేది మీరు ఇంకోటి కూడా చూస్తే ఇంకో తమాషా ఉందని మనకు రాసిన పరిహార కాండాల్లో రాస్తున్నారు. 3 రోజులు ఎవరైతే అక్కడ నిద్ర చేయగలరో, 3 రాత్రులు ఎవరైతే కొండపైన తిరుమలలో కానీ కుక్కీ లాంటి ప్లేసెస్లో, తిరుమల లాంటి ప్లేసెస్లో నిద్ర చేయగలిగితే నిజంగా వాళ్ళకి ఏదైనా మెడికల్ అలైన్మెంట్స్ కానీ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోయినవి చాలా ఉన్నాయి. కానీ ఆ ఎనర్జీ సెంటర్ ప్లేసెస్లో మీరు ఎక్కువసేపు ఉండలేదు. మీరు కావాలంటే మీరు అనాలిసిస్ చూడండి. ఎవరన్నా ఒక విఐపి వచ్చినా, ఒక భక్తుడు వచ్చినా దర్శనం అయిన 1 గంటకి ఎప్పుడెప్పుడు కొండ దిగాలని ఉంటాడు. అవును. 1 గంటలో దిగేసి వెళ్ళిపోవాలని ఉంటాడు. అవును. ఒకవేళ వాడు ఉండాలని డిసైడ్ అయినా కూడా వాడికి ఏదో ఒక పని వచ్చేసి, ఏదో ఒక అవాంతరం వచ్చేసి వెంటనే ప్యాకప్. మీరు దర్శనం చూసి వచ్చినంతసేపు అండి, బయటికి రాగానే ఆయన పెట్టాడు. ఆ క్షేత్రంలో ఉండనివ్వడు. ఆ ఎనర్జీ సెంటర్స్ అలాంటివి. ఓకే. హై ఎనర్జీ సెంటర్స్లో ఎప్పుడూ మీకు హీలింగ్ అనేది ఎంతవరకు కావాలో, ఎంత అవసరమో అంతే వస్తుంది. దానికి మించి మనం ఉండాలని ట్రై చేసినా కూడా మనం ఉండలేదు. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా ఉండడం లేదు, అది రెండోది. కానీ యాక్చువల్గా శాస్త్ర ప్రకారం కూడా మీరు ఒక 3 రాత్రులు కంటిన్యూస్గా ట్రై చేయండి. ఏదో ఒక డిస్టర్బెన్స్ మీరు బయటకు వచ్చేస్తారు. ఓకే. కొంతమంది అంటే నేను ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంతమంది వర్క్ రీత్యా ఉంటారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు కదా. అది జీవనోపాధి వేరు. ఇప్పుడు పోయే పర్పస్ డిఫరెంట్ అండి. మీరు జీవనోపాధికి ఆడ ఉండడం వేరు. ఇప్పుడు ఆలయ అర్చకుడు కూడా 24 గంటల విగ్రహాన్ని అభిషేకం చేస్తే అక్కడే ఉంటారు. అతనికి ప్రాబ్లమ్స్ లేవా అంటే అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే కదా రాస్తారు ఒక దాంట్లో, వేదాంతాలతో దంతావధానం చేసే వాళ్ళకి కూడా వేదనల నుంచి తప్పించుకోలేడు అని. వేదాంతంతో అంటే వేదాంతాలు తెలిసిన వాళ్ళు, అంటే వేదాంతాలు అన్నీ కూడా దంతావధానం. వేదాంతాన్ని బ్రష్ లాగా వేసుకొని నవ్వులేసి మీరు రాత్రి నిద్ర లేసిన ఎక్కడ ఏదన్న వాళ్ళకి కూడా వేదనల నుంచి తప్పించుకోలేరు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకు కూడా ఉంటాయి ఇబ్బందులు. ప్రతి ఒక్కరికి ఇవేవో అవి బ్యాలెన్సింగ్ నేచర్ అండి. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ అంత ఉంటేనే సమతుల్యం అది. చాలా మంచి పాడ్కాస్ట్ సార్. అంటే చాలా అంశాలు తెలియనివి చాలా తెలుసుకున్నాము. నిజంగా టెంపుల్స్లో ఇంత ఎనర్జీ ఉండి, ఇంత బాడీలో ఉన్నటువంటి ఏమైనా డిసీజెస్ ఉంటే తొలగిపోతాయా అన్న డౌట్ అయితే ఉండే. సో మీరు చెప్పినటువంటి అంశాల ద్వారా అయితే కొంత క్లారిఫికేషన్ అయితే వచ్చింది. తప్పకుండా జరుగుతుందేమో అన్న నమ్మకం అయితే నాకైతే కలిగింది. డెఫినెట్లీ సార్. అంటే మీరు ఇంకా టెంపుల్స్ని రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా. అక్కడ ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఏంది, అక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నది ఇంకా మీ నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాకున్నది.